Hello, friends. Good evening to everyone. Welcome to my YouTube ఛానల్. ఎస్పెషల్లీ మనం ఈ ఛానల్‌లో జీఎస్ రిలేటెడ్ టాపిక్‌ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జీఎస్ రిలేటెడ్ టాపిక్ అనేటువంటిది ఫస్ట్ ఎకానమీతో మొదలుపెట్టాము. తర్వాత అది ఎంతవరకు పోతుందనేది మనకు తెలవదు. అది మీ చేతుల్లోనే ఉంటది. సరే, ఇప్పుడు మనం ఫిజికల్ పాలసీలో ఉన్నాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ప్రెజెంట్ వచ్చేసి ఈ యొక్క మన ఛానల్ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు గాని, ఏ కాంపిటీటివ్ చదువుతున్న విద్యార్థులు గాని, ఈవెన్ యూపీఎస్సీ చదువుతున్న విద్యార్థులకైనా సరే, ఈ యొక్క క్లాసెస్ అనేటివి వంటివి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వాళ్ళకని కాదు, ఎవరికైతే జీఎస్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటుందో, వాళ్ళు రాసే ఎగ్జామ్‌లో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే తెలుగు మీడియంలో రాస్తుంటారో వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటారా మీరు ప్రెజెంట్ ఇంగ్లీష్ మీడియం అనేది మ్యాండేటరీ అయిపోయింది. అంటే మ్యాండేటరీ అంటే నేను అలా అని చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు ఏదైనా పేపర్ చూసినావనుకో, అందులో పేపర్ ఒకటి మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు? ఇంగ్లీష్ మీడియం క్వెషన్స్ మాత్రమే కన్సిడర్ చేయబడును అని ఉంటదక్కడ. అంటే ఒకవేళ తెలుగు మీడియం మిస్టేక్స్ ఉన్నా సరే ఇంగ్లీష్ మీడియంనే కన్సిడర్ అంటే అట్‌లీస్ట్ నీకు ఒక వొకాబులరీ తెలిసుంటే, దాని ఒక మీనింగ్ తెలిసున్నా సరే నీకు ఈజీగా ఇంగ్లీష్ క్వెషన్‌ని నీకు అర్థం చేసుకోగలవు. ఇప్పుడు నా క్లాస్ చూడడం వల్ల నీకు బెనిఫిట్ ఏందంటే, నేను మోస్ట్‌లీ ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటాను. అలా అని కంప్లీట్ ఇంగ్లీష్‌లో చెప్పనని కాదు. ఎందుకంటే చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు గ్రూప్ 1, గ్రూప్ 2. మోస్ట్‌లీ చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి నేను రాయడం గాని ఏదన్నా సరే ఇంగ్లీష్ మీడియంలో అయినా సరే బైలింగువల్‌లో చెప్తాను. ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ మీడియంలో కలిపేసి చెప్తా ఉంటాను కాబట్టి, మీరు ఒక అంటే టర్మినాలజీ ఏ విధంగా ఉంది, అంటే ఎక్కడ మనం ఈ వర్డ్స్‌ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేటువంటి ఈజీగా మీరు క్యాప్చర్ చేయగలరు. కాబట్టి మీకు చాలా ఎస్పెషల్లీ తెలుగు మీడియం వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నా యొక్క క్లాసెస్ చూడండి. జస్ట్ అలా ఎక్కడైనా మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు గాని, ఎక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు గాని అలా పెట్టేసి అలా వినుకుంటా ఉండండి, సరిపోతుంది. ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళు బేసిక్ నుండి చెప్తాను. బేసిక్ నుండి ప్రతి టాపిక్‌ని మాక్సిమం కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకవేళ అక్కడ మిస్ అయిందంటే వేరే చోటైనా కవర్ చేసుంటాను. నేనైతే ఒకటైతే చెప్తాను చూడండి. ఇక్కడ నుండి నేను ఆల్‌మోస్ట్ 100% ప్రతి టాపిక్‌ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడన్నా మేబీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా సంబంధించిన 1 ఆర్ 2 ఉంటే అది వాల్యూ అడిషన్‌గా మీరు చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు జాబ్ రావాలంటే మన యొక్క హార్డ్ వర్క్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం ఎదుటి వ్యక్తి నుండి మనం ఎంత నేర్చుకుంటున్నాం అన్న దానికంటే మన హార్డ్ వర్క్ ఎంత ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఫిజికల్ సరే ఇక్కడికే అయిపోయింది. సరే మనం ఫిజికల్ పాలిసీ గురించి చెప్పుకుంటున్నాము. ఫిజికల్ పాలిసీలో భాగంగా కొన్ని జెప్పాము. ఏం జెప్పాము అంటే రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటివి చెప్పాను. ఏంటి రిసిప్ట్స్ అంటే ఏంటి? ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? అనేటువంటిది చెప్పాను. ఒక్క నిమిషం. ఇది మధ్యలో ఒకటి పెద్ద పంచాయతీ అవుతది. స్టోరేజ్ 100 ఫుల్. సరే. రిసిప్ట్స్ అంటే ఏమిటి? ఎక్స్‌పెండిచర్స్ అంటే ఏమిటి? అని చెప్పాను. ఏంటి అని మాట్లాడుకుందాం గదా! సరే. మనం రిసిప్ట్ గురించి చెప్పుకుంటే రిసిప్ట్స్‌లో టాక్స్ రెవెన్యూ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రాబడి అని తెలుగులో అర్థం. టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ గురించి చెప్పుకున్నాం. టాక్స్ రెవెన్యూలో కూడా మనము ఆహ్, డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ చెప్పుకున్నాం. డైరెక్ట్ టాక్స్‌లో ఇన్‌కమ్ టాక్స్ గాని, తర్వాత అన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క టాక్స్‌ని మనం టచ్ చేయడం జరిగింది డైరెక్ట్ టాక్స్‌లో. నెక్స్ట్ ఇండైరెక్ట్ టాక్స్ తర్వాత ఓల్డ్ టాక్స్ సిస్టమ్ ఎలా ఉంది? న్యూ టాక్స్ సిస్టమ్ ఎలా ఉంది? అనేటువంటిది జీఎస్టీ యొక్క ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? ఏ ఆర్టికల్ ఇంట్రొడ్యూస్ చేశారు? అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. జీఎస్టీ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయో వరకు చెప్పుకున్నాము. తర్వాత జీఎస్టీలో కొన్ని టర్మినాలజీ ఉంది. టర్మినాలజీ గూడా మనం చూసాము. ఎక్కడికి జీఎస్టీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిన్న నాన్ నాన్ టాక్స్ రెవెన్యూ గూడా చెప్పడం జరిగింది. నాన్ టాక్స్ రెవెన్యూలో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది నేను ఒకసారి చూడండి మీరు కావాలంటే క్లాస్ ఇంట్రెస్ట్ పేమెంట్ గాని, ఫీ కానీ, తర్వాత ప్రాఫిట్ ఆన్ ప్రాఫిట్ ఆన్ ప్రింటింగ్ కరెన్సీస్ అండ్ మింటింగ్ కాయిన్స్ మీద గాని, నెక్స్ట్ వచ్చేసి పెనాల్టీస్ గాని, అంటే సో అండ్ సో ఇవన్నీ కూడా నాన్ టాక్స్ రెవెన్యూ కిందకొస్తాయి అని చెప్పాను. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా చెప్పాను. క్యాపిటల్ రిసిప్ట్స్‌లో 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయన్నాను. ఒకటి డెప్త్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్, నాన్ డెప్త్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయన్నాను. డెప్త్ అంటే అప్పు క్రియేట్ చేసేటువంటి అంటే దానివల్ల గవర్నమెంట్‌కి అప్పు క్రియేట్ అయ్యే రాబడి, అప్పు క్రియేట్ కాని రాబడి. క్రియేట్ అంటే ఏమంటారో అది. సరే. ఈ యొక్క అప్పు క్రియేట్ అయ్యే రాబడిలో మనకు ఏమేమున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా లోన్స్ తీసుకుంటది. ఫారిన్ నేషన్ నుండి లోకల్‌గా మన గాని ఎక్స్‌టర్నల్ లోన్స్ గాని, ఇంటర్నల్ లోన్స్ గాని తీసుకుంటాయి. ఆ లోన్స్ అప్పు క్రియేట్ అయ్యేటువంటి క్యాపిటల్ రిసిప్ట్‌లో యాడ్ అయితాయి. తర్వాత బారోయింగ్ గూడా ఉంటాయి గవర్నమెంట్. గవర్నమెంట్ బారోయింగ్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటువంటివి పెట్టి కొన్ని బారోయింగ్ చేస్తది గదా! అవి కూడా మనకి వీటిని బారోయింగ్స్ అంటారు. వీటిని గూడా డెప్త్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్‌లోనే జెప్తాము. నెక్స్ట్ వచ్చేసి నాన్ డెప్త్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్‌లో భాగంగా రీపేమెంట్ ఆఫ్ లోన్స్. అంటే రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అంటే గవర్నమెంట్ రీపేమెంట్ చేయడం గాదు. అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకు లోన్‌లు ఇచ్చుంటుంది గదా! ఆ లోన్‌లు అనేటువంటివి రీపేమెంట్ చేయడం గాని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ నిన్న వీటి గురించి నేను చెప్పాను గదా! రీపేమెంట్ చేయడం అంటే గవర్నమెంట్ అనేటువంటిది ఇక్కడ గవర్నమెంట్‌కి ఇప్పుడు ఆల్రెడీ లోన్‌లు తీసుకుంది.
అందువల్ల లోన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎక్కడ ఏముంది? అప్పు క్రియేట్ అయింది. ఇక్కడ రీపేమెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎలాంటి అప్పు క్రియేట్ కావడం లేదిక్కడ. అంటే తీసుకుంటా కదా! రీపేమెంట్ చేయడం అంటే ఏంటి? ఇచ్చేయడం. ఇంకా ఇక్కడ అప్పు ఏముంది? అప్పు ఏం లేదు కదా! కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డిజిన్వెస్ట్‌మెంట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. డిజిన్వెస్ట్‌మెంట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజిన్వెస్ట్‌మెంట్ చెప్పాను. దీపం అనేటువంటిది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ అనేటువంటి 2016లో క్రియేట్ చేసినారు. ఏ దాని ప్లేస్‌లో క్రియేట్ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనే దాంట్లో క్రియేట్ చేశారని చెప్పాను. అదే ప్రెజెంట్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతోంది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ డిజిన్వెస్ట్‌మెంట్. ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గాని, ఎఫ్‌పిఓస్ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ గాని, ఆఫర్ ఫర్ సేల్ గాని, అంటే ఇలాంటి మెథడ్స్‌లో అనేటువంటి ట్రేడర్ ఫండ్ మోస్ట్‌లీ ఎక్స్‌చేంజ్ ట్రేడర్ ఫండ్ రూపంలోనే మనకు డిజిన్వెస్ట్‌మెంట్ మోస్ట్‌లీ అవుతుంది అని చెప్పాను. తర్వాత లాస్ట్‌లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గురించి కూడా చెప్పుకుందాం. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ని 2005లో క్రియేట్ చేయడం చేయడం జరిగింది. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లోకి మన యొక్క అమౌంట్ మొత్తము అంటే డిజిన్వెస్ట్‌మెంట్ అనేటువంటి అమౌంట్ అనేది గతంలో వెళ్ళేది. అది ఒక కార్పస్ ఫండ్ లాగా ఉండేది. అంటే కార్పస్ ఫండ్ అంటే అదొక జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనుకోండి. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్‌లో మాత్రమే యూజ్ చేసుకునేవాళ్ళు. అసలు మాత్రం యూజ్ చేసేవాళ్ళు కాదు. 2013కు ముందు. 2013 2013 తర్వాత ఈ యొక్క సినారియో చేంజ్ అయింది. మొత్తం వాడేస్తున్నారు. ఇంకా కార్పస్ ఫండ్ లేదు, బొచ్చు లేదు. ఏం లేదు. వచ్చిన అమౌంట్ మొత్తం వాడుకోవడమే అంతే. ఏ దాంట్లో ఇది ఏ దాంట్లో వాడుకున్నా ప్రతి దాంట్లో ఫిజికల్ డెఫిషియట్‌లో వాడుకోవచ్చు. ఇంకా ఎలాంటి లిమిట్ లేదు. గతంలో అయినా 75, 25% లిమిట్ అనేది ఉండేది. ఆ లిమిట్‌లు ఏం లేదు. ప్రశాంతంగా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇంకా ఇది ఏందంటే డిజిన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కిందకి రాదు. పబ్లిక్ అకౌంట్‌లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఉంది. అందులోకే ఉంటుంది. ఈ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అనేది పబ్లిక్ అకౌంట్‌లో ఉంటుంది తప్పనిచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉండదు. అంతవరకు మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి నిన్ననే ఇంకొకటి కూడా చేసాము. అంటే ఇండైరెక్ట్ టాక్సెస్ మీద, డైరెక్ట్ టాక్సెస్ మీద కమిటీస్ గురించి చెప్పాము. 2 కమిటీస్ ఉన్నాయి. ఏ కమిటీస్ అంటే 1991లో వచ్చేసి రాజ చల్లయ్య కమిటీ అనేటువంటి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ఏ దాని మీద ఏసారంటే డైరెక్ట్ టాక్సెస్ మీద ఏసారు అన్నామన్నా. అది కొన్ని రికమెండేషన్ చేసింది అన్నాం. అది కూడా చెప్పాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళా చెప్పుకుంటూ పోతే మళ్ళా అది నేను ఏదో రివర్స్ వెళ్ళినట్టు ఉంటున్నది. కాబట్టి ఓకే. మీరు చూడండి అది. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ తగ్గించాలి అనేటువంటి వైడరింగ్ చేయాలనేటువంటి కొన్ని రికమెండేషన్ చేసింది. మెయిన్ ఇంపార్టెంట్ అనేది రాజ చల్లయ్య కమిటీ డైరెక్ట్ టాక్స్ మీద వేసినటువంటి కమిటీ ఎప్పుడు వేశారంటే 1991లో వేసినటువంటి కమిటీ. ఇండైరెక్ట్ టాక్స్ మీద వేసినటువంటి కేల్కర్ కమిటీ అనేటువంటి 2003లో ఇండైరెక్ట్ టాక్స్ మీద వేశారు. ఈ యొక్క కేల్కర్ కమిటీనే సారీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీని మళ్ళా జీడీపీ అనుకున్నా. జీఎస్టీని ప్రపోజ్ చేసినటువంటి కమిటీ అని ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. ఓకే. అక్కడికి మనకయిపోయింది. మరి ఈరోజు లాస్ట్‌లో నేను చెప్పాను. కొన్ని కమిటీస్ డిజిన్వెస్ట్ మీద కొన్ని కమిటీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ కమిటీస్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పాలంటే అయిపోయింది. ఇప్పుడు రిసిప్ట్స్ అనేటువంటివి ఆల్‌మోస్ట్ ఆల్ ఈ కంపెనీస్ చెప్తే నాకు రిసిప్ట్స్ అనేటువంటివి అయిపోతుంది. తర్వాత మనము ఎక్స్‌పెండిచర్‌లోకి ఎళ్ళిపోతాం అప్పుడు. సరే ఈ యొక్క డిజిన్వెస్ట్‌మెంట్ మీద ఏ కమిటీస్ ఉన్నాయి అనేటువంటివి చూద్దాం. ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను. ఈ యొక్క బోర్డ్ అనేది నాకు ఫ్రెష్. కాబట్టి రైటింగ్ అనేది కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోవాల్సింది తప్పదు. నాకెందుకంటే ఇది అలవాటు కావట్లేదు. అలవాటయిపోతే పర్లేదు బాగుంటది. ఓకే. కృష్ణమూర్తి కమిటీ. నిన్న చెప్పాను గదా! శ్రీ రాజ చల్లయ్య కమిటీ గురించి నిన్న అయిపోయింది. ఇది ఇప్పుడు డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీద కమిటీస్ ఇవి. కృష్ణ మూర్తి కమిటీ. ఎప్పుడేశారు? 1991లో ఏశారు. ఫస్ట్ కమిటీ. మళ్ళా సెకండ్ కమిటీ రంగరాజన్ కమిటీ.
రంగరాజన్ కమిటీ. ఈ యొక్క రంగరాజన్ కమిటీ ఎప్పుడేశారు? 1993లో ఏశారు. ఇది డైరెక్ట్ సారీ డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీదనే ఏశారు. దీని గురించి నేను చెప్తాను. సరే ఏముంది అనేటువంటిది దీని గురించి చెప్తాను. ఈ యొక్క ఈ యొక్క 2 కమిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇది రంగరాజన్ కమిటీ. రఘురాజన్ కమిటీ వేరు. రఘురాజన్ కమిటీ అనేటువంటిది కూడా ఫైనాన్షియల్ సెక్టార్ మీద ఏశారు. ఆయన మనకు ఆర్‌బీఐ గవర్నర్. ఆయన రఘురామ్ రాజన్. అది కూడా ఒకసారి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఈ యొక్క 2 కమిటీల యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఈ యొక్క 2 కమిటీలు సరే ఒక్కొక్క కమిటీ గురించి మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కృష్ణమూర్తి కమిటీ అన్నాము. ఇది ఈ కృష్ణమూర్తి కమిటీ ఏ దాని మీద వచ్చిందంటే పబ్లిక్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకెన్ అంటే పబ్లిక్ సెక్టార్ ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలు ఏముంటాయో వాటి మీద వచ్చినట్టు వాటిలో డిస్ఇన్వెస్ట్‌మెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటాము. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌లో డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే గవర్నమెంట్ సంస్థలు డిస్ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఏ విధంగా చెయ్యాలి? దాని మీద రికమెండేషన్ చేయడానికి ఈ యొక్క కమిటీ చేస్తుంది. అంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీద ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ మొట్టమొదటిసారిగా ఏర్పడిన కమిటీ ఏందంటే, ఈ కృష్ణమూర్తి కమిటీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి కమిటీ. ఎప్పుడు ఏర్పడిందంటే 1991లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాలో వాటిలో డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా జరగాలి? మోడర్నైజేషన్ ఏ విధంగా జరగాలి? అనేటువంటి విషయాల మీద ఈ కమిటీ ఏర్పడింది. సరే దీని యొక్క కీ రికమెండేషన్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే డిస్ఇన్వెస్ట్‌మెంట్ జరగాలి. బట్ అది వచ్చేసి ఒక గ్రాడ్యువల్‌గా జరగాలి అంటుందిది. డిస్ఇన్వెస్ట్‌మెంట్ జరగడం తప్పు కాదు. ఉన్నట్టుండి మొత్తం కంపెనీ సేల్ చేయకండ్రు భయ్. కొంచెం గ్రాడ్యువల్‌గా అంటే ఫస్ట్ మైనర్ సేల్ చేసిన తర్వాత స్లోగా డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అనింది. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క రోల్‌ని కూడా తగ్గించుకోవాలి. ఖచ్చితంగా తగ్గాలి. గవర్నమెంట్ ప్రతి యాక్టివిటీస్‌లో నేను ఉంటానంటే అది కరెక్ట్ కాదు. మీరు గవర్నమెంట్ యొక్క రోల్‌ని తగ్గించుకోండి అనేటువంటిది కూడా ఈ యొక్క రికమెండేషన్‌లో చెప్పింది. తర్వాత డిస్ఇన్వెస్ట్‌మెంట్ వల్ల మనకి ట్రాన్స్‌పరెన్సీ, కాంపిటీషన్ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కంపెనీస్‌లో. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ జరిగిందనుకో, అప్పుడు అరే! ఒక కంపెనీ డిస్ఇన్వెస్ట్‌మెంట్ జరగడం వల్ల ఆ కంపెనీ గ్రో అయింది. ఎంత ప్రాఫిట్‌లో ఉంది. మన గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు అది ఎంత లాస్‌లో ఉండేది అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌లో ఉన్నటువంటి ఇతర కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తది. అంటే మన చేతకానితనం వలన మనము ఆ కంపెనీని లాస్‌లో నడిపాము ఆ రోజు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా! ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ అంటే అందులో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. మన చేతకానితనం వల్ల మనం లాస్‌లో నడపడింది. అదే చూడు ప్రైవేట్‌కి అమ్మారు ఇప్పుడు అదే గవర్నమెంట్. ఇప్పుడు లాభాలలో నడుస్తుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మనం చేస్తున్న కంపెనీని కూడా మనం ప్రాఫిట్‌లో నడపకపోతే రేపు పొద్దున ఆహ్, మన కంపెనీ కూడా డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేసి వేరే వాళ్ళకిచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ప్రైవేట్ సంస్థలకిచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటి ఒపీనియన్‌కి వచ్చేస్తారు. తర్వాత డిస్ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటివి ఒక వైడరింగ్ చేయాలి. అంటే ఇందులో పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండే విధంగా చేయాలి. ఏదో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొంతమంది కూర్చోబెట్టుకొని ఎవరికీ ఏం చెప్పకుండా డైరెక్ట్ ఇచ్చేస్తున్నామని కాకుండా ఒక ఆక్షన్ రూపంలో ఓపెన్‌గా ప్రతి పబ్లిక్ పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి ఈ యొక్క డిస్ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి అని చెప్పింది కృష్ణమూర్తి కమిటీ. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1991లో ఈ కమిటీ ఏశారు. ఏ దాని మీద ఏశారంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే గవర్నమెంట్ సంస్థలలో డిస్ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలి దాని మీద రికమెండేషన్ చేయనైనా అని ఏసినారు. అంతే. అంటే అంతకు మించి అవసరం లేదు. మనకు డిస్ఇన్వెస్ట్ మీద ఏసిన కమిటీ అంటే ఏందంటే కృష్ణమూర్తి కమిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రంగరాజన్ కమిటీ. మనకి ఈ యొక్క రంగరాజన్ కమిటీ ఏం రికమెండేషన్ చేసింది అని మనం చూసినట్లయితే, ఈ రంగరాజన్ కమిటీ కూడా ఆహ్, డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీద కొన్ని ఐడియాస్ ఇచ్చింది. అంటే ఈ కమిటీ రంగరాజన్ కమిటీ కూడా డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీదనే వర్క్ చేసింది. అందులో కొన్ని ఐడియాస్ అంటే అడ్వైజరీ నేచర్ జస్ట్ ఏమేమి ఐడియాస్ ఉన్నాయి? ఏ విధంగా డిస్ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ఉండాలి అనేటువంటివి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పిఎస్‌యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌లో డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా ఉండాలి అనేది. అంటే ఇది మెయిన్ ఏందంటే పాలిసీ అంటే పాలిసీ ఈ యొక్క డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీస్ ఏ విధంగా చేయాలి?
దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద వచ్చిన కమిటీ ఏందంటే రంగరాజన్ కమిటీ అని చెప్పొచ్చు. అంటే ఒక అడ్వైజరీ నేచర్‌గా చెప్పొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇది కూడా డిజిన్వెస్ట్‌మెంట్ మీద వచ్చిన కమిటీనే. జస్ట్ అంటే ఇది గవర్నమెంట్‌కి ఏ విధంగా చెప్పిందంటే, ఇవి పనులు చేయండి. ఈ యొక్క ఇలా పాలిసీ అనేది ఈ విధంగా క్రియేట్ చేయండి. ఈ విధంగా ఉంటే డిజిన్వెస్ట్‌మెంట్ బాగా జరుగుతుంది అనేటువంటి ఒక ఐడియాసు, అలా ఒక అడ్వైస్ ఇచ్చింది గవర్నమెంట్‌కి. అంటే ఇంప్లిమెంట్ చేశారా లేదా అంటే అది ఇంకొక ఇష్యూ. తర్వాత రామకృష్ణ కమిటీ మూడో కమిటీ. కృష్ణమూర్తి కమిటీ వేరు. రామకృష్ణ కమిటీ వేరు. రామకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1996లో వచ్చింది. సరే ఈ యొక్క రామకృష్ణ కమిటీ వచ్చేసి ఏం చెప్పిందంటే ఇది ఒక ఫార్మల్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ మీద వేసిన కమిటీ. ఇది కొంచెం డిస్ఇన్వెస్ట్ మీద ఈ కమిటీలలో ఇది కొంచెం ఇంపార్టెంట్ కమిటీ ఇది. రామకృష్ణ కమిటీ అనేది ఫార్మల్‌గా సరే డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి చెప్పిన కమిటీలలో ఈ రామకృష్ణ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది అడ్వైజరీ నేచర్. రంగరాజన్ కమిటీ మాదిరి ఒక అడ్వైజో, ఐడియాస్ ఇవ్వలేదు ఇవిది. ఇది జస్ట్ ఇదైతే ఇలా ఇంప్లిమెంట్ చేయండి అంటే గవర్నమెంట్ అలా ఇంప్లిమెంట్ చేసేసింది. ఇది ఏం చేసిందంటే మెయిన్ రికమెండేషన్‌లో ఇప్పుడు కంపెనీస్‌ని 2 టైప్స్‌లో డివైడ్ చేసింది. ఒకటి స్ట్రాటజిక్ సెక్టార్. స్ట్రాటజిక్ సెక్టార్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటొచ్చేసి నాన్ స్ట్రాటజిక్ సెక్టార్. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్. అంటే కంపెనీని 2 టైప్స్‌లో క్లాసిఫై చేసింది. ఒకటొచ్చేసి స్ట్రాటజిక్ సెక్టార్స్ అనేటువంటిది, నాన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ అనేటువంటివి. స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే దోస్ సెక్టార్స్ ఇందులో వచ్చేసి డిఫెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ ఉంటుంది. స్పేస్ ఉంటుంది. అంటే ఇలాంటి స్ట్రాటజిక్ సెక్టార్‌లో మెజారిటీ షేర్ అనేది గవర్నమెంట్‌దే ఉండాలి. కొన్ని ఇన్సూరెన్స్ కూడా ఉంటది. ఇప్పుడు ఎల్ఐసి ఉంది. ఎల్ఐసిలో కూడా మెజారిటీ షేర్ అనేది గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ ఉంది. బ్యాంకింగ్‌లో కూడా మెజారిటీ షేర్ అనేది గవర్నమెంట్‌దే ఉండాలి. బ్యాంకింగ్ ఇవి అంటే కీ రోల్ ప్లే చేసేవి ఇవి మొత్తం. కాబట్టి ఇప్పుడు మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ అంటే ప్రైవేట్‌కి కూడా ఉందా అంటే ప్రైవేట్‌కి ఉంది. ప్రైవేట్‌కి లేదనుకో నరసింహం కమిటీ రికమెండేషన్ మేరకి 1991లో నరసింహన్ కమిటీ వస్తది. దాని యొక్క రికమెండేషన్ మేరకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వచ్చేసాయి. అది కాదు చెప్పేది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ బ్యాంకులలో ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్‌లలో చేస్తుందా? గవర్నమెంట్‌లో చేస్తుందా? ప్రైవేట్‌లోనే కదా! గవర్నమెంట్‌లోనే కదా! ఇప్పుడు మనం ఏ దాని గురించి చెప్తున్నారు ఇది గవర్నమెంట్ సెక్టార్. అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఉండే దాంట్లోకి వీళ్ళు వాళ్ళ జోలికెళ్లరు. ఏదైతే ప్రైవేట్ ఉంటారో గవర్నమెంట్ సెక్టార్స్ ఉంటాయో, ఆ గవర్నమెంట్ సెక్టార్‌లలో ఈ సెక్టార్‌లు కీ రోల్ ప్లే చేసే సెక్టార్‌లు కాబట్టి, ఆ యొక్క కీ రోల్ ప్లే చేసే సెక్టార్ అంటే పబ్లిక్‌కి ఎక్కువ యూజ్ అయ్యే సెక్టార్సు, ఎ ఎ ఎంతో సెన్సిటివ్ అయిన సెక్టార్సు, సెక్యూరిటీ వైస్ ఎంతో ఇంపార్టెంట్ అయిన సెక్టార్స్‌ని స్ట్రాటజిక్ సెక్టార్‌గా చేసి, ఆ యొక్క సెక్టార్స్ గవర్నమెంట్ పరిధిలో ఉంటే, దాన్ని 100% డిజిన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఒకవేళ అవి ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో గూడా ఉంటే ఉండని. తప్పులేదు. బట్ మీ దగ్గర ఉన్నది మాత్రం 100% డిజిన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఇది స్ట్రాటజిక్ సెక్టార్ చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ గాని, స్పేస్ గాని, నెక్స్ట్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ గాని, ఇన్సూరెన్స్ కూడా అంతే. ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఎల్ఐసి ఒకటి ఇన్సూరెన్స్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఐసిఐసిఐ లంబార్డ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆదిత్య బిర్లా గూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లేదా కేర్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అటు ఇటు ఉంటాయి. ప్రైవేట్ పెట్టకూడదని కాదు. ఉన్న గవర్నమెంట్ దాంట్లో తీసేయకూడదని. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్ అంటే రిమైనింగ్ అన్ని సెక్టార్‌లు కూడా నాన్ స్ట్రాటజిక్. అందులో కావాలనుకుంటే నువ్వు 30% తీసేసుకుంటావు. 40% మెయింటైన్ చేసుకుంటావు. అసలకే అమ్మేసుకుంటావు. నీ ఇష్టం. ఎంతైనా అమ్ముకో. ఇదేం ప్రాబ్లమ్. బట్ స్ట్రాటజిక్ సెక్టార్స్‌లో ఉన్నటువంటి కంపెనీస్ మాత్రం మేజర్ షేర్ మాత్రం గవర్నమెంటే ఉంచుకో. మైనర్ షేర్‌ని మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ము అని చెప్పిన కమిటీ ఏందంటే రామకృష్ణ కమిటీ చెప్పింది. ఈ యొక్క క్లాసిఫికేషన్ గూడా స్ట్రాటజిక్ సెక్టార్, నాన్ స్ట్రాటజిక్ సెక్టార్ అనేటువంటి క్లాసిఫికేషన్ గూడా రామకృష్ణ కమిటీనే ఇంట్రొడ్యూస్ చేసింది. మళ్ళా మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్ వేరు. అక్కడ ఇంతకుముందు చెప్పాను. స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్ వేరు.
స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్ అంటే ఒక స్ట్రాటజిక్‌గా డిజిన్వెస్ట్‌మెంట్ చేయడం. అంటే ఒక స్ట్రాటజీ యేసుకొని ఒక ప్లాను, ఒక లెక్క ఉండాలి గదా! అంటాం గదా! ఒక స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ యేసేసి డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలి. అంటే 51% ప్రైవేట్ వాళ్ళకిచ్చేసేయాల. అవసరమైతే ఓనర్‌షిప్‌లో గూడా ట్రాన్స్‌ఫర్ చేసేయాల. స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్‌లో. కానీ స్ట్రాటజిక్ సెక్టార్‌లో మాత్రం గవర్నమెంట్‌కే పెట్టుకోవాలి. సెక్టార్ వేరు, డిజిన్వెస్ట్‌మెంట్ వేరు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఈ 2 మెర్జ్ చేసినామనుకో, మళ్ళా కన్‌ఫ్యూజ్ అయిపోతాయి. తర్వాత ఈ యొక్క రామకృష్ణ కమిటీని ఇంకొక ఓనర్‌షిప్ అనేటువంటివి ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇచ్చి వాళ్ళకి గూడా ఎంకరేజ్ చేయాలి అనేటువంటిది చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి డిజిన్వెస్ట్‌మెంట్ అనే ప్రక్రియ అనేటువంటిది గ్రాడ్యువల్‌గా చేయాలి. సేమ్ కృష్ణమూర్తి చెప్పినట్టే ఇది గూడా చెప్పింది. మన పెద్దన్న చెప్పినాడు కృష్ణమూర్తి అన్న. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ అనేటువంటిది గ్రాడ్యువల్‌గా చేయాలి తప్పనిచ్చి ఒకేసారి చేయకూడదు అనేటువంటిది గూడా చెప్పింది. తర్వాత ట్రాన్స్‌పరెన్సీ ఇన్ సేల్ అంటే మనకు ఏదైతే డిజిన్వెస్ట్‌మెంట్‌లో కంపెనీలో అమ్ముతున్నారు గదా! అందులో ఒక ట్రాన్స్‌పరెన్సీ రావాలి అని చెప్పినటువంటి కమిటీ ఏందంటే, ఈ యొక్క మనకు రామకృష్ణ కమిటీ చెప్పింది. ఈ యొక్క 3 కమిటీలు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి కమిటీ చెప్పాను. రంగరాజన్ కమిటీ చెప్పాను. రామకృష్ణ కమిటీ చెప్పాను. 3 డిజిన్వెస్ట్‌మెంట్ మీదనే వచ్చిన కమిటీసు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. సరే డిజిన్వెస్ట్‌మెంట్ అసలు ఎందుకు డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలి? అంటే అన్నీ చెప్పాను గదా! అసలు ఎందుకు డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎందుకు ప్రైవేట్ మన గవర్నమెంట్ ఏం తప్పు చేసింది? ఎక్కడ తప్పు జరిగింది? అనే విషయాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనకు ఈ డిజిన్వెస్ట్‌మెంట్ గురించి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు డిజిన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాల్సొచ్చింది? మన కంపెనీలు అంత వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఎందుకు చూపిస్తున్నాయి? ఎందుకు మన కంపెనీలు గూడా ప్రైవేట్ కంపెనీలతో ధీటుగా పోటీ పడి ప్రాఫిట్‌లు ఎందుకు లేకపోతున్నాయి? థిక్ ఇండస్ట్రీ‌గా ఎందుకు మారిపోతున్నాయి? అని మనం తెలుసుకోవాలంటే కొంచెం ఒక బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటే మనకు వీటి వీటి గురించి తెలుస్తాయి. ఇందులో మనకు కొన్ని కమిటీస్ కూడా వస్తాయి. వాటి గురించి కూడా చెప్దాం. గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండేది చూద్దాం ఒకసారి. మనం ఒకసారి 1991 కంటే ముందే ఎళ్ళిపోవాలి. అంటే మనం ఇక్కడ ఒకటే మీకు క్లారిటీ ఇచ్చిందంటే, ఇంతవరకు మనం డిజిన్వెస్ట్‌మెంట్ గురించి కమిటీ చూసాము. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి చూసాము. ఇప్పుడు నా క్వెషన్ ఏందంటే, అసలు ఎందుకు డిజిన్వెస్ట్ చేయాలబ్బా? ఎందుకు ప్రైవేట్ వ్యక్తి రిలయన్స్ వాడు డిజిన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడా? టాటా వాడు డిజిన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడా? మరి ఎందుకు మన గవర్నమెంట్ మన యొక్క సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మాల్సినంత దుస్థితి మనకి ఏర్పడడానికి కారణాలేంటి? అని ఒకసారి మనం పరిశీలిస్తే మనకు ఈ యొక్క ఓహో! ఇందుకా మనము డిజిన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. ఇందుకా మనకు సిక్ ఇండస్ట్రీస్ ఏర్పడుతున్నాయి అనేటువంటి కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనకు 1951కి ఎళ్ళిపోతాం. ఒక యాక్ట్ ఉంది. భయంకరమైన యాక్ట్ ఇది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951. ఇది సూపర్ యాక్ట్ ఇది. ఎందుకు సూపర్ యాక్ట్ అంటున్నాను తర్వాత మీరే జెప్తారు. ఇందులో కొన్ని ఉన్నాయి. ఒకటొచ్చేసి ప్రొడక్షన్. రెండోదొచ్చేసి ఎక్స్‌పాన్షన్. మూడొచ్చేసి కెపాసిటీ. నాలుగొచ్చేసి లొకేషన్. ఐదోదొచ్చేసి ఇంపోర్ట్. ఆరోదొచ్చేసి ఎక్స్‌పోర్ట్. ఏడోదొచ్చేసి క్వాలిటీ కూడా. ఎందుకు పాపం క్వాలిటీని ఏం జేస్తాం? మీకు ఎన్నున్నాయి అన్నీ యాడ్ చేసుకోండి. నేను జస్ట్ మామూలుగా క్యాజువల్‌గా చెప్పేసాను. ఒక కంపెనీ ప్రొడక్షన్ చేయాలన్నా, ఒక కంపెనీ ఎంత ప్రొడక్షన్ చేయాలా? ఒక కంపెనీ ఎంత ఎక్స్‌పాన్షన్ చేయాలా? ఒక కంపెనీ ఎంత కెపాసిటీతో నడవాలి? ఒక కంపెనీ యొక్క లొకేషన్ ఏ విధంగా ఉండాలి? ఒక కంపెనీలో ఇంపోర్ట్స్ ఎలా ఉండాలి? ఎక్స్‌పోర్ట్స్ ఎలా ఉండాలి?
దాని యొక్క ఏ క్వాలిటీతో ప్రొడక్ట్ తయారు చేయాలా? ప్రతి స్టేజ్‌లో గూడా లైసెన్స్ కావాలి. అంటే లైసెన్స్ లేకపోతే ఇవేమీ నడవవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీ ఉందబ్బా! ఏ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ ఏ అనేటువంటి కంపెనీ ప్రొడక్షన్ ఇది సిమెంట్ కంపెనీ అనుకుందాం. 100 బస్తాలు అమ్మేటువంటి ఈ సిమెంట్ కంపెనీ ఒకవేళ 200 బస్తాలు ఇంకా ప్రొడక్షన్ చెయ్యాలి అనుకోవాలనుకో. ఇప్పుడు 100 బస్తాలు అమ్ముతుంది. అంటే ప్రొడక్షన్ చేస్తుంది. అది దానిగా 200 బస్తాలు చేయాలనుకుంటే గవర్నమెంట్ దగ్గర మళ్ళీ లైసెన్స్ తీసుకోవాలా ఇక్కడ. సార్ ఇంతకుముందు మేము 100 బస్తాలే మనం మేము ప్రొడక్ట్ చేసేవాళ్ళు. ఇప్పటి నుండి మేము 200 బస్తాలు చేయాలనుకుంటున్నాం. దానికి లైసెన్స్ ఇవ్వు సార్ అని పోయి అడగాల. అప్పుడు గవర్నమెంట్ ఏస్తదంటే ఈ మొత్తం ప్రాసెస్ ఒక నెల డిలే అయితది. నెల డిలే అయ్యే లోపల వర్కర్లందరూ సైలెంట్‌గా కూర్చుంటారు. మాకు సాల్లే ఇంక మాకు పని తగ్గిపోయింది అని. అప్పుడు ఆ నెల రోజులలో మళ్ళా పర్మిషన్ వస్తది. మళ్ళా వాళ్ళు నానా డౌట్‌లు అడుగుతారు. మీరు ఎందుకు 200 బస్తాలు తయారు చేసుకోవాలనుకుంటున్నారు? అని ఒక క్వెషన్ ఏస్తే మళ్ళా దానికి రిప్లై ఇవ్వాలి ఈళ్ళు. అంటే ఇలా కాలక్షేపణం చేసేవాళ్ళు. కాలయాపనం అంటారు చూడు అలా. సరే దాని యొక్క కంపెనీ ఎక్స్‌పాన్షన్ చేయాలన్నా లైసెన్స్ కావాలి. దాని యొక్క లొకేషన్ ఎక్కడుందన్నా లైసెన్స్ కావాలి. ఇంపోర్ట్ చేయాలన్నా లైసెన్స్, ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా లైసెన్స్. ఈవెన్ ఒక బెటర్ క్వాలిటీ ప్రొడక్షన్ చేయాలన్నా లైసెన్స్ తీసుకో అనే పరిస్థితి ఈ యొక్క రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా కల్పించేశారు. దీన్నే అంటారు లైసెన్సింగ్ రాజ్ అని. మనకు లైసెన్సింగ్ రాజ్ తెప్పించి మన ఇండస్ట్రీస్‌ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేసారు. మనకు తెలిసిందే గదబ్బా! కొత్తన ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు? లైసెన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటారు. అంతే కదా! మన దేశం ఇంకా ఈ స్టేజ్‌కి ఉండడానికి కారణం కరప్షనే. నేను అందరు ఎంప్లాయీస్ అనేటోళ్ళు అనడం లేదు. 75% ఎంప్లాయీస్ అలానే ఉంటారు. 25 ఒకవేళ 75లో నువ్వు మంచోడు కావచ్చు. రేపొద్దున నీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ మంచితనం కాస్త నీకు చెడ్డోడుగా మార్చేస్తది. దయచేసి చెప్తున్నాను. కరప్షన్ వైపు మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకండి. ఎందుకంటే ఆ కరప్షన్ యొక్క నిదర్శనమే నేటికి మన పిల్లలు, మన తరతరాలు అనుభవిస్తున్నాము. ఆ యొక్క కరప్షన్ యొక్క ప్రాబ్లమ్ వల్లనే ఈరోజు మనతో పాటు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నటువంటి చైనా ఎక్కడో ఉంది. ఇప్పటికి మనం ఇక్కడే ఉన్నాము. ఈ ఈ ఘనత ఎవరిదో కాదు. మన పూర్వీకులదే. మన పూర్వీకులది అంటే ఏదో మన పూర్వీకులదే అనుకోకండి మీరు. అంటే మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితే. సరే అది వేరే టాపిక్‌లో మనకు మళ్ళా ఎళ్తే మనం ఎటు సైడే వెళ్ళిపోతాము. సరే ఇలా లైసెన్సింగ్ విధానం వచ్చేసింది మన ఇండియాలో. అంటే ఇంకొకటేందంటే గవర్నమెంట్ అనేది ఎక్సెసివ్‌గా ఇంక మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో మనం ఒక పాలిసీని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. ఏ పాలిసీని ఇంట్రొడ్యూస్ చేసుకున్నామంటే ఇప్పుడు క్యాపిటలిస్టిక్ కంట్రీ ఉంటుంది. సోషలిస్ట్ కంట్రీ ఉంటుంది. ప్రపంచం మొత్తం చూసింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎటు సైడ్ పోతది. క్యాపిటలిస్టిక్. అమెరికా ఏమో మా సైడ్ రా అని పిలిసింది. నెక్స్ట్ వచ్చేసి రష్యా ఏమో సోషలిస్ట్ కంట్రీ. మా సైడ్ రా అని పిలిసింది. మధ్యలో ఏమో లేదు లేదు మా సైడ్ రా చూడు మేము ఎంత డెవలప్ మేము చూడు మొత్తం మన క్యాపిటలిస్ట్ అంటే సూపర్ ఉంటది. నీకు అర్థం కాదు అది ఇది అని. మనకేమో భయము. ఒరేయ్ మనకేమో వ్యాపారం ఇప్పుడు క్యాపిటలిస్ట్‌కి వెళ్ళామనుకో ప్రైవేట్‌కి వెళ్ళాలి. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తుల నుండి ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ అలా ఇలా అందుకే మనం ఎఫ్‌డిఐలో 1991 వరకు కూడా అలో చేయలేదు. ఎందుకంటే మనకు భయం. మళ్ళా ఎవడొచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసుకుంటాడో. ఇప్పుడు మన 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 పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మనకు ఆహ్, ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు, ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వారు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు తెలుసా? ఇండియా నాదంటే నాదే అని. కానీ మనం 3 పూట్ల ప్రశాంతంగా పడుకుంటున్నాం. మనకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు కొట్టుకుంటున్నార్రా అంటే ఏమో ఇండియాలో కాదు కొట్టుకునేది. పోయి వాళ్ళ దేశాలలో కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు. మన ఇండియాలో కొట్టుకోవడం అంటే అది పెద్ద వేరే విషయం. ఇక్కడ కొట్టేదేందంటే కొంతమంది కొన్ని రాజులకు సపోర్ట్ చేస్తారు. కొన్ని రాజులకు సపోర్ట్ చేస్తారు. మనం కొన్ని వార్స్ చూస్తాం అక్కడ. ఇండియన్ హిస్టరీలో చూస్తాం మనం. అంటే మనకేమో అర్థం కావట్లేదు. ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే ఇండియా నాదంటే నాది. నేను రూల్ చేయాలంటే నేను రూల్ చేయాలా. మేము బిజినెస్ చేసుకోవాలంటే మేము బిజినెస్ కోవాలా. కంపెనీస్ తెచ్చారు ఇక్కడికి.
ఈస్ట్ ఇండియా అనే కంపెనీ అనేటువంటిది, ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటిది, పోర్చుగీస్ కంపెనీ వీళ్ళు వచ్చి వ్యాపారం పేరుతో మనకు దోచుకున్నారు. ఆ భయం మనకు 1991 వరకు వెంటాడింది. అంటే అసలు ఎఫ్‌డీఏ అలో చేయలేకపోయాము. అరే! అలో చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడో మమ్మల్ని? ఏ విధంగా దోచుకుంటాడో మమ్మల్ని? అసలు అలో చేయాలనా లేదా? ఈవెను గవర్నమెంటు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడానికి గూడా భయపడింది. సరే రా ఎఫ్‌డీఏను నువ్వు ఎలా అలో చేయడం లేదు బాగానే ఉంది. అట్‌లీస్ట్ ప్రైవేట్ వ్యక్తులకివ్వు. ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకివ్వు. అంటే అక్కడ గూడా భయము. లేదు లేదు నేను సోషలిస్ట్ కాదు, క్యాపిటలిస్ట్ కాదు. నేను మిక్స్డ్ ఎకానమీ ఇస్తాము. కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని ఇంపార్టెంట్ కాని కాని కంపెనీస్ అనేటువంటివి ఒక ప్రైవేట్‌కి ఇచ్చేస్తాము. మేజర్ ఇండస్ట్రీస్ మొత్తం స్టీల్ గాని, ఐరన్ గాని అంటే స్టీల్ అనేది టాటాకి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళే తీసుకున్నారని గాదు. అంటే వాళ్ళు కొన్ని కండిషన్ పెట్టారు. ఇక్కడ నుండి కంపెనీ పెట్టేవన్నీ గవర్నమెంటే పెడుతుంది. ఒకవేళ ప్రైవేట్ పెట్టకూడదు. ఒకవేళ ప్రైవేట్ పెట్టినా వాటిని స్లోగా గవర్నమెంట్ లాక్కుంటుంది. అనేటువంటి ఒక కండిషన్‌లు తెచ్చి మరి మన గవర్నమెంట్ కంపెనీలుగా మార్చడం జరిగింది. పోనీ గవర్నమెంట్ కంపెనీలుగా పెట్టినావు బాగానే ఉంది. మళ్ళీ ఈ దిక్కుమాలిన లైసెన్సింగ్ రాజేంది? మళ్ళా ఈ లైసెన్సింగ్ విధానం పెట్టినావు. ప్రొడక్షన్ చేయాలన్న లైసెన్స్, ఎక్స్‌పోర్ట్ చేయాలన్న లైసెన్స్, ఇంపోర్ట్ చేయాలన్న లైసెన్స్, ఎక్స్‌పాన్షన్ చేయాలన్న లైసెన్స్, ఈవెన్ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్న లైసెన్స్ పెట్టినావు గదా! లాస్ట్‌కి ఇండియా మన ఇండియా ఎ మన ఇండియన్ గవర్నమెంట్ ఏ ఏ స్టేజ్‌కి దిగజారిందంటే హోటల్‌లు నడిపినారు మనోళ్ళు. మహానుభావులు. గవర్నమెంట్ హోటల్ నడిపింది. నిజం. హోటల్‌లు నడిపినారీళ్ళు. బన్నులు తయారు చేసే కంపెనీ మన గవర్నమెంట్‌ది. బన్నులు తయారు చేసింది గవర్నమెంటు. అంటే ఎటు పోతుంది? ఎటు ఎటు తీసుకెళ్ళిపోయారు ఈళ్ళు? గవ ఒక గవర్నమెంట్ అనేది బన్నులు తయారు చేస్తదా? ఒక గవర్నమెంట్ అనేది హోటల్ నడుపుతారా? అంటే ఆ స్టేజ్‌లో మన ఇండియాని తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే 1991లో మనకి అందుకే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసు నమ్ముకుంటే వీళ్ళు ఎట్టా ముంచేసినారీళ్ళు. 1991లో ఎకనామిక్ క్రైసిస్ భయంకరమైన క్రైసిస్. తినడానికి తిండి లేదని చెప్పట్లేదు గానీ, అసలు ఇంక మనకు క్రూడ్ ఆయిల్ అనేది రాదు. ఇంక 7 డేస్‌కి మించి రాని స్టేజ్‌లోకి వెళ్ళిపోయాం మనము. అలాంటి టైంలో వరల్డ్ బ్యాంక్ కొన్ని కండిషన్స్ పెట్టింది. అరే! $7 బిలియన్ అమౌంట్ ఇస్తా నీకు. బట్ ఆ దిక్కుమాలిన కండిషన్‌లను తీసేయండిరా. అది తీసేస్తేనే ఎల్‌పీజీ రిఫార్మ్స్ అనేది తీసుకురండ్రా. మీకు అర్థమవుతుందా? మీరు ఎన్ని దిక్కుమాలిన కండిషన్‌లు పెట్టుకున్నారో, అది మీరు అనుకుంటున్నారు ఏదో అయిపోతుంది. మేమేదో మీ మీ మీరు కూర్చున్న చెట్టుని మీరే నరుక్కుంటున్నారా మీరు? ఫస్ట్ అది తీసేయండి అంటే, అప్పటికప్పుడు గవర్నమెంట్ నుండి $7 బిలియన్ తీసుకొని, అప్పటికప్పుడు మనం ఎకనామిక్ రిఫార్మ్ ఇంట్రొడ్యూస్ చేసి, ఈ దిక్కుమాలిన లైసెన్సింగ్ రాజులు గాని, ఇవన్నీ క్యాన్సెల్ చేసేసి, మనం మళ్ళా ప్రైవేటైజేషన్ వైపు వచ్చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అదే అనువుగా తీసుకొని డిజిన్వెస్ట్‌మెంట్ చేయడం మొదలుపెట్టింది. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే గవర్నమెంట్ పూర్తిగా ఇంక డిజిన్వెస్ట్‌మెంట్. అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. వాటిని డిజిన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అంటే ప్రాఫిట్‌లో ఉండేటివన్నీ ఉన్నాయి. వాటిని డిజిన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అలా కాదు ప్రతీది చేయడం. అంటే మనం ఇంకా గతంలో ఉన్నటువంటి దాన్ని మళ్ళా ఇప్పుడు లేదు లేదు గవర్నమెంట్ ఇంక ఏ దాంట్లో ఉండదు. జస్ట్ రెగ్యులేటరీ బాడీగా పనిచేస్తుంది. రెగ్యులేషన్ చేస్తుంది, చట్టాలు చేస్తుంది. ప్రైవేట్‌కి ఇచ్చేస్తుంది. ప్రైవేట్‌కి ఇవ్వడం అంటే ఏంది? ఇంక టోటల్ ప్రైవేట్ కంట్రోల్‌లో ఉన్నట్టు కాదు. రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ నుండి మేము తప్పుకుంటున్నాం అనుకుంటున్నావా? ఇక్కడ మనము ఒక రెగ్యులేటరీ బాడీ పెట్టాము ఇన్సూరెన్స్‌లో. బ్యాంకింగ్ నుండి తప్పుకుంటే మన ఆర్‌బీఐ ఉంది రెగ్యులేటరీ బాడీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్ ఉందా? సెబీ అనేటువంటి ఒక రెగ్యులేటర్ బాడీ ఉంది మనకి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెగ్యులేటర్ బాడీ పెట్టి దీన్ని మనం కంట్రోల్ చేస్తాము అనే స్టేజ్‌కి మనం వచ్చాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని వాటిని అంటే మంచి లాభాలలో ఉన్న కంపెనీస్ కూడా మనము కొన్ని ఇండస్ట్రియలిస్ట్ అదానికి గాని, అంబానీకి కానీ ఇలాంటి ఫ్యామిలీలకు ఇచ్చేసి మనం చేతులు దులుపేసుకుంటున్నామని అనిపిస్తుంది. ఓకే. అది ఒక వేరే మ్యాటర్‌లండి. అది మనకు అవసరం లేదు. సరే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలిసీ అనే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ని తెచ్చారు. దీనివల్ల ప్రొడక్షన్ అనేది కంట్రోల్ చేసేసారు. అంటే లైసెన్సింగ్ ఖచ్చితంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో. ఇప్పుడు దీనిల మీద
కొన్ని కమిటీలు ఏసారో ఆ కమిటీస్ ఏదో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ కమిటీ వచ్చేసి 'టూ బీమల్ సత్ కమిటీ'. 'టూ బీమల్ సత్ కమిటీ' ఎప్పుడేసారంటే 1971లో ఏసారు. ఇది ఏంటి కమిటీ ఏంది? 1991లో ఎందుకు కమిటీ ఏసారంటే, ఇది లైసెన్సింగ్ విధానం మీద, లైసెన్సింగ్ విధానం అంటే పాలిసీ మీద ఒక ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ కమిటీ. అంటే ఆల్రెడీ మనం చెప్పాను గదా! లైసెన్సింగ్ రాజ్ వచ్చేసింది అన్నటువంటిది చెప్పాము. దాని మీద ఎంక్వైరీ చేయాల. అంటే లైసెన్సింగ్ విధానం ఏ విధంగా ఉంది? లైసెన్సింగ్ అనేటువంటి ఎలా జరుగుతుంది? లైసెన్సింగ్ అనేటువంటి కరెక్ట్ మెథడ్‌లో ఉందా? లేదా? అనేటువంటి రికమెండేషన్ చేయడానికి ఈ యొక్క కమిటీని ఏయడం జరిగింది. ఆ యొక్క కమిటీ పేరే సూబీమల్ దత్ కమిటీ అంటారు. అంతే. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు లేదు గూడా అది. ఎందుకంటే లైసెన్సింగ్ విధానమే లేనప్పుడు మళ్ళా ఎందుకు? మీకు అడిగితే డైరెక్ట్‌గా అడుగుతాడు. సూబీమల్ దత్ కమిటీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1971లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడు? లైసెన్సింగ్ పాలిసీని ఎంక్వైరీ కోసం చేయడానికి సూబీమల్ కమిటీని ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పారు. తర్వాత హెచ్ అండ్ రే కమిటీ. హెచ్ అండ్ రే కమిటీ. ఈ హెచ్ అండ్ రే కమిటీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 1976లో హెచ్ అండ్ రే. ఇది ఏం సజెషన్? ఇది ఎందుకేసారంటే రివైవల్ అండ్ రివైవల్ అండ్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. అంటే రివైవల్ చేయడం. అంటే పునరుద్ధరించడం, రీస్ట్రక్చరింగ్ చేయడం. మళ్ళా దాన్ని రీస్ట్రక్చర్ చేయడం. దాన్ని సిక్ ఇండస్ట్రీస్. సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏమిటి? మన గవర్నమెంట్‌లో రోగం వచ్చిన కంపెనీస్. రోగం వచ్చిన కంపెనీస్ అంటే అవి ఏంటికి పని చేయకుండా మా లాస్‌లో నడిపే కంపెనీస్ మనం సిక్ ఇండస్ట్రీగా మనం పరిగణిస్తాం వాటిని. అంటే అలాంటి కంపెనీలను ఏ విధంగా మళ్ళా పునరుద్ధరించాలి? ఏ విధంగా రీస్ట్రక్చర్ చేయాలి? అనేటువంటి ఉద్దేశ్యంతో మళ్ళీ ఈ కమిటీని వేయడం జరిగింది. హెచ్ అండ్ రే అధ్యక్షత గుర్తుపెట్టుకోండి. హెచ్ అండ్ రే అధ్యక్షతన ఒక కమిటీని ఏసారు. అది కూడా సిక్ ఇండస్ట్రీస్ మీద వేసిన కమిటీ ఏ విధంగా రీస్ట్రక్చర్ చేయాలి అన్నటువంటి దానికోసం. తర్వాత తివారీ కమిటీ. ఈ తివారీ కమిటీ ఎప్పుడు ఏసారు? 1981లో ఏసారు. సరే. అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ తివారీ కమిటీ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని యొక్క రికమెండేషన్ బేస్ చేసుకునే సికా అనేటువంటి ఒక యాక్ట్ వచ్చింది. సికా అంటే ఏందంటే సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ యాక్ట్ అనేటువంటిది ఎప్పుడొచ్చిందంటే 1987లో ఏమో వచ్చింది. సారీ 1985లో వచ్చింది. సరే. ఈ యొక్క రికమెండేషన్ ఏ రికమెండేషన్ చేసింది? ఎలాంటి సజెషన్‌లు చేసిందంటే తివారీ కమిటీ అనేటువంటిది కూడా సిక్ ఇండస్ట్రీస్ మీదనే ఫోకస్ పెట్టింది. అంటే సిక్ ఇండస్ట్రీస్ పూర్తిగా మునిగిపోకముందే, అవి సిక్ కాకముందే ఫస్టే వాటిని గుర్తించి వాళ్ళని పునరుద్ధరించండి, రివైవల్ చేయండి అనేటువంటి అంటే ఎర్లీ డిటెక్షన్ అంటారు. దాన్ని చేయండి అనేటువంటిది చెప్పారు. తర్వాత ఎర్లీ డిటెక్షన్ అనుకో. ఎర్లీ డిటెక్షన్ చేయండి కంపెనీని. వెళ్ళకుండా. తర్వాత ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఆ కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేయండి అనేటువంటి ఉద్దేశ్యంతో చేసింది. అంటే ముందుగానే గుర్తించాలా. ఏ ఏ సిక్ ఇండస్ట్రీస్‌గా మారిపోతున్నాయి అనేటువంటివి ముందుగానే క చెప్పేసి పూర్తిగా కొలాప్స్ కాకుండా ప్రొటెక్ట్ చెయ్యాలి అన్నది దీని యొక్క ఉద్దేశ్యం. సరే. అప్పుడు ఈ యొక్క కమిటీ యొక్క తివారీ కమిటీ యొక్క బేస్ చేసుకొని సికా యాక్ట్ వచ్చింది. సికా యాక్ట్ అంటే సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 1985. సికా యాక్ట్. అంటే సికా యాక్ట్ అంటే ఏందంటే ఇది ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్. లీగల్ ఫ్రేమ్‌వర్క్. ఏ ఏ దానికి లీగల్ ఫ్రేమ్‌వర్కు? అంటే సిక్ ఇండస్ట్రీస్ గుర్తించడానికి
సిక్ ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయడానికి, సిక్ ఇండస్ట్రీగా స్టాంప్ ఏయడానికి ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్ తీసుకొచ్చారు. అదే ఇది చాలా సార్లు చాలా ఎగ్జామ్‌లలో అడిగినటువంటి క్వెషన్స్. ఎస్పెషల్లీ గ్రూప్‌లో ఎన్ని సార్లు అడిగింటారు. కావాలంటే మీ ఓల్డ్ స్టూడెంట్‌ని అడగండి. డైరెక్ట్ అడుగుతా. సికా యాక్ట్ అనేటువంటిది, సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అనేటువంటిది ఎవరి రికమెండేషన్ మేరకు వచ్చింది? అంటే తివారీ కమిటీ రికమెండేషన్‌కి మేరకు వచ్చింది. సికా యాక్ట్ అనేటువంటి ఏ ఇయర్‌లో వచ్చింది? 1985లో వచ్చింది. సికా యాక్ట్ రికమెండేషన్‌లు ఏమి అడగడు. రికమెండేషన్ అంటే సింపుల్ రికమెండేషన్సే ఉంటాయి. ఎర్లీగా డిటెక్షన్ చేయండి. ఫైనాన్స్ రీస్ట్రక్చరింగ్ చేయండి అనేటువంటివి. దాని తప్పనిచ్చి ఇంక పెద్దవి ఏముండవు కాబట్టి జస్ట్ యొక్క అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిఐఎఫ్ఆర్ అనేటువంటిది ఒకటి కూడా చేశారు. అంటే బిఓఆర్‌డి బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ అంటే ఇది బాడీ. ఒక ఇండస్ట్రియల్ బాడీ అనుకో. ఒక బోర్డ్ అనుకో. ఒక బోర్డ్ క్రియేట్ చేశారు. ఎవరి రికమెండేషన్‌కైతే తివారీ కమిటీ రికమెండేషన్ మేరకే ఈ యొక్క బోర్డ్‌ని బిఐఎఫ్ఆర్ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ అనేటువంటి ఒక బోర్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక బాడీని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క పని ఏందంటే సిక్ సిక్ ఇండస్ట్రీస్‌ని రికగ్నైజ్ చేయడం. సిక్ సిక్ ఇండస్ట్రీస్‌ని ఎగ్జామిన్ చేయడం. వాటిని ఏ విధంగా ఇతర ఇండస్ట్రీలో మెర్జ్ చేయాలా? 3 కంపెనీస్ ఒకవేళ సిక్ అవుతుందనుకో. దీన్ని కలిసి ఏ విధంగా మెర్జ్ చేయాలా? ఇప్పుడు బ్యాంకింగ్ మెర్జింగ్ అంటాం గదా! సేమ్ అలా సిక్ ఇండస్ట్రీస్‌ని ఏ విధంగా మెర్జ్ చేయాలి? ఈ యొక్క రికమెండేషన్ ఇవ్వడానికి ఈ యొక్క ఒక బోర్డ్‌ని తీసుకురావడం జరిగింది. ఎవరి రికమెండేషన్? తివారీ కమిటీ. తివారీ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఇది ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 లాంటియి. ఎందుకంటే వాడు ఓల్డ్ డేటానే ఎక్కువ. న్యూ డేటా ఎక్కువ అడగడు. ఎప్పుడు ఓల్డ్ స్టాక్ ఎక్కువుంటది. 'టూబీ మల్క్ దత్ కమిటీ' లైసెన్సింగ్ పాలిసీ మీద చెప్పాను. తర్వాత 'హెచ్ అండ్ రే కమిటీ' కూడా చెప్పాను. అది కూడా సిక్ ఇండస్ట్రీస్ మీద 1976లో ఇంట్రొడ్యూస్ చేసిన కమిటీ. రివైవల్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. తివారీ కమిటీ ఇంపార్టెంట్ అన్నాను. 1985లో వచ్చిందన్నాను. ఇది కూడా సిక్ ఇండస్ట్రీ మీద రికమెండేషన్ చేసింది. దీని యొక్క రికమెండేషన్ మేరకే ఈ యొక్క యాక్ట్‌లొచ్చాయి. ఇది గుర్తుపెట్టుకోవాల. క్వెషన్ ఏ విధంగా అడగొచ్చంటే సిక్ ఇండస్ట్రీస్ మీద వచ్చినటువంటి కమిటీ ఏది? అంటే తివారీ కమిటీ వచ్చింది సిక్ ఇండస్ట్రీస్ మీద. హెచ్ అండ్ రే కమిటీ కూడా. లైసెన్సింగ్ పాలిసీ ఎంక్వైరీ మీద వచ్చినటువంటి కమిటీ ఏది? 'టూబీమల్ దత్ కమిటీ.' మళ్ళా మీరు సిక్ ఇండస్ట్రీ మీద అనుకోకండి ఇది. 'టూబీమల్ దత్ కమిటీ' అంటే లైసెన్సింగ్ మీద. ఇవన్నీ మీకు ఈ యొక్క కమిటీల గురించి ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రీస్‌లో కూడా చెప్పొచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్ అనేది ఒకటి మనం నిన్న టాపిక్ చెప్పాము. డిజిన్వెస్ట్‌మెంట్ చెప్పడానికి సారీ డిజిన్వెస్ట్‌మెంట్ చేయడానికి మన మా మన ఏమంటారు పూర్వీకులు అంటే మళ్ళా మన ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి నేను చెప్తున్నాను అంతే. తర్వాతనే ఇవి చెప్పుకోవచ్చు. సిక్ ఇండస్ట్రీస్ అనేటువంటివి. ఇక్కడితో అయిపోయిందా? ఇక్కడితో అయిపోయిందా? అయిపోయిందా లేదా? ఒకసారి ఓకే. సరే ఇక్కడితో మనకి ఈ యొక్క కమిటీస్ గురించి అయిపోయింది. మనం ఓవరాల్‌గా అన్నీ కృష్ణమూర్తి కమిటీ చెప్పాను. రంగరాజన్ కమిటీ చెప్పాను 1993లో. ఇంకొకటి వచ్చేసి మళ్ళా రఘురామ్ రాజన్ కమిటీ అనేటివి వేరేది. రామకృష్ణ కమిటీ చెప్పాను. దాని తర్వాత ఏ విధంగా ఈ యొక్క యాక్ట్ అనేది తెచ్చారో అది చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి సుబిమల్ దత్ కమిటీ గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి హెచ్ అండ్ రే కమిటీ గురించి చెప్పాను. తివారీ కమిటీ గురించి చెప్పాను. సికా యాక్ట్ గురించి చెప్పాను. పిఎఫ్ఆర్ బోర్డ్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇంకొక కమిటీ నేను జస్ట్ ఇక్కడ బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ ఇస్తాను ఆ కమిటీ గురించి. బట్ నేను మనము ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఎందుకంటే ఇన్ని కమిటీలు చెప్పాను గదా! అదొక్కటి చెప్తే ఒక లింక్ పర్ఫెక్ట్ అయితదని చెప్తున్నానిక్కడ. ఆ కమిటీ నరసింహం కమిటీ. రాయాల్సిన అవసరం లేదు. తర్వాత గూడా చెప్తాము.
నరసింహం కమిటీ అనేటువంటిది ఒక కమిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే బ్యాంకింగ్ సెక్టార్ మీద ఒక కమిటీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎవరి అధ్యక్షన అంటే నరసింహం అనేటువంటి అధ్యక్షన. యాక్చువల్‌గా నరసింహం కమిటీని 2 దఫాలుగా ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి 1991లో ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత 1998లో ఇంకొకసారి ఇంట్రొడ్యూస్ చేశారు. సరే 1991లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క రికమెండేషన్స్ ఏంది? ఎస్పెషల్లీ ఈ యొక్క ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్‌లో నరసింహం కమిటీ అని పేరు వచ్చిందనుకో, సింగం గదా! మన నరసింహం. అంటే మనం 'సింగం' మూవీ చూసాం గదా! అందులో హీరో పేరు నరసింహమే గదా! అనుకుంటాను ఐ థింక్. ఓకే. మేజర్ ఎందుకొచ్చింది అని అంటే గనుక ఇది బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ మీద వచ్చినటువంటి కమిటీ ఆఫ్టర్ ఎల్‌పీజీ. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ మీద. సరే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది అంటే మోడర్నైజ్ అండ్ లిబరలైజ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఏం చేయాలి? టు మోడర్నైజ్ అండ్ లిబరలైజ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టమ్‌ని మోడర్నైజ్ చేయడం, లిబరలైజ్ చేయడం దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే. దీని యొక్క కీ రికమెండేషన్స్ ఏం చేసింది నరసింహం కమిటీ అంటే ఫస్ట్ రెడ్యూస్ ద ఎస్ఎల్ఆర్ అండ్ సీఆర్ఆర్. ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ అంటే సీఆర్ఆర్ అంటే నేను చెప్తాను. బ్యాంక్ ఇచ్చేటప్పుడు తన వద్ద కొంచెం అమౌంట్ పెట్టుకోవాలి. ఎస్ఎల్ఆర్ రూపంలో, సీఆర్ఆర్ రూపంలో స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం వాటిని. అవి 2 పెట్టుకొని ఇవ్వాలి. తర్వాత రెడ్యూస్ ద గవర్నమెంట్ కంట్రోల్ ఆన్ ద బ్యాంక్. అనవసరంగా గవర్నమెంట్ ఎలా అంటే అలా కంట్రోల్ చేయకూడదు. దాన్ని రెడ్యూస్ చేసుకోండి. తర్వాత అలో ద ప్రైవేట్ బ్యాంక్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నరసింహం కమిటీ మేరకే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనేటువంటి ప్రైవేట్ బ్యాంక్స్ ఏర్పడ్డాయి. ఇది ఒక రికమెండేషన్‌లో చేసింది. అలో ద ప్రైవేట్ బ్యాంక్స్ అనేటువంటిది. గివ్ ఆపరేషన్ ఫ్రీడమ్ టు ద బ్యాంక్. గవర్నమెంట్ నువ్వు ఇన్వాల్వ్ కాకు. వాటికి ఫ్రీడమ్ ఇవ్వు. ఆపరేషన్ ఫ్రీడమ్ ఆపరేషనల్ అంటే మళ్ళా ఆపరేషన్ అనుకోకూడదు. ఆపరేషనల్ అంటే ఏమంటారు అదే? అదే ఆపరేషనల్ అంటే అదే నడిపేది గదా! మనము. అలా కొన్ని రికమెండేషన్ చేసింది. మళ్ళా నరసింహం 2 కమిటీ 1998లో ఇంట్రొడ్యూస్ చేశారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంది అంటే స్ట్రెంథెన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ అడ్రెస్ ద ఎన్‌పీఎస్. అంటే ఇది కూడా బ్యాంకింగ్ సిస్టమ్ మీదే. ఎలా స్ట్రెంథెన్ చేయాలి? ఎన్‌పీఎస్‌ని ఏ విధంగా తగ్గించాలి? అనేటువంటి ఉద్దేశ్యంతో 1998లో ఇంకొకసారి ఒక నరసింహం కమిటీ అనేటిది ఏర్పడింది. ఓకే. కీ రికమెండేషన్స్ ఏమున్నాయంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో నార్మ్స్ అనేటువంటి స్ట్రెంథెన్ చేయాలి. ఎన్‌పీఎస్ అనేటువంటిది తగ్గించాలి. బ్యాంక్ అనేటువంటి మెర్జ్ చేయాలి. ఇప్పుడు చాలా ఇష్యూస్ అయినాయి గదా! యూనియన్ బ్యాంక్‌ను వేరే దాంట్లోకి ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చాలా ఇంతకుముందు ఉండేది. సంథింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ ఉండేది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సంథింగ్ ఏవో ఉన్నాయి కొన్నవి. అవన్నీ కూడా మెర్జ్ చేశారు గదా! అప్పుడే చెప్పింది ఈ కమిటీ నరసింహం. బ్యాంకులను మెర్జ్ చేసి తీసుకురండి. అప్పుడు దీని యొక్క పెర్ఫార్మన్స్ బాగుంటుంది అనేటువంటి ఎప్పుడు చెప్పిందంటే 1998లోనే రిఫార్మ్స్‌లోనే చెప్పింది. తర్వాత 1995లో రఘురాజన్ కమిటీ అది రఘురాజన్ కమిటీ. అది గూడా ఫైనాన్షియల్ సెక్టార్ మీద. అప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు చెప్తాను. ఈ ఎన్‌పీఎల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. రఘురాజన్ కమిటీ రికమెండేషన్ చేసింది. ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నారు. 2015లో మళ్ళీ రఘురాజన్ కమిటీ గూడా ఏశారు. అప్పుడు అసెట్ ఆహ్, అసెట్ క్వాలిటీ రివ్యూ అనేటువంటిది ఒక రివ్యూ చేసేటప్పుడు అప్పుడు ఎన్‌పీఏ మీద అడ్రెస్ చేశారు. అప్పుడు ఆర్‌బీఐకి చెప్పారు. కొంచెం ఎన్‌పీఏని పట్టించుకో అంటే 2018లో ఆర్‌బీఐ సీరియస్‌గా తీసుకొని అన్ని బ్యాంకులకు వార్నింగ్ ఇచ్చింది 2018లో. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్‌పీఏ ఎంతున్నాయో మీరు డిక్లేర్ చేయాలా? లేకపోతే మీ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను అని వితిన్ టైమ్‌లైన్ ఫ్రేమ్ పెట్టి 2018లో స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ పెడితే అప్పుడు అన్ని బ్యాంక్‌లో ఎన్‌పీఏ ఇంతున్నాయి, మాకింతున్నాయి అనేటువంటి అన్నీ బయట పెట్టాయి అప్పుడు. 2000 అప్పుడే గదా! చాలామంది దొంగలు బయటపడ్డారు. ఐ థింక్ అప్పుడే అనుకుంటాను. ఈయన ఏం పేరు లండన్‌కి పారిపోయినాడు జూడు. పేరుందబ్బా! ఆయన 'కింగ్‌ఫిషర్' అధినేత విజయ్ మాల్యా. నీరజ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ అంటే ఇలా ఎన్‌పీఎస్ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటే ఎలా అంటే ఇంకా లోన్‌లు తీసుకుంటారు, కట్టరు, ఎగరగొట్టేస్తారు. గవర్నమెంట్ బ్యాంకులు ఇవి దాచిపెడతాయి. ఆర్‌బీఐ కూడా రిపేర్ చేయవు. లాస్ట్‌లో ఇవి గవర్నమెంట్ ఈ బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా? లాస్ట్‌లో చేతుల్లో ఎత్తేస్తాయి. మాకిన్ని ఎన్‌పీఓస్ ఉన్నాయి. మేమేం చేయలేము. మేము బ్యాంక్ నడపలేము. అనే సింపుల్‌గా ఏం చేస్తాడంటే
దాని యొక్క బ్యాంక్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. లేదంటే వేరే చోటుకి వెళ్ళిపోయుంటాడు. ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోయుంటాడు. నాకు సంబంధం లేదు వీళ్ళు ఇచ్చారని, వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారని బయట డిక్లేర్ కూడా చేయరు. ఎన్‌పీఏ ఎంత ఉందో కూడా డిక్లేర్ చేయరు. 2018లో ఆర్‌బీఐ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది. అక్కడి నుండి డిక్లేర్ కావాల్సిందే. మీరు రిపోర్ట్ పెట్టాల్సిందే. మీకు ఎన్‌పీఎస్ ఎన్నున్నాయి ఇంకా, అది ఎంతవరకు తగ్గించాలి? దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్ తీసుకుంటామంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి చేశారు. దానికోసం గవర్నమెంట్ అనేటువంటి కొన్ని సర్ఫరైజ్ యాక్ట్ అనేటువంటిది ఇంతకుముందు చేశారు. దాని తర్వాత 2018లోనే అనుకుంటా ఇంకొక యాక్ట్ కూడా చేశారు. నేను బ్యాంకింగ్‌లో ఎళ్ళినప్పుడు ఆ యొక్క యాక్ట్ గురించి చెప్తాను. ఇక్కడికి మనకు డిస్ఇన్వెస్ట్‌మెంట్ ఐ థింక్ కంప్లీట్‌గా అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందేందంటే రెవెన్యూ ఇప్పుడు నాన్ టాక్స్ రెవెన్యూ అయిపోయింది. తర్వాత రిసిప్ట్స్ అయిపోయింది. ఇప్పుడు రిసిప్ట్స్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎక్స్‌పెండిచర్‌కి ఎళ్ళిపోతాం. ఇందులో ఎక్స్‌పెండిచర్‌లో గూడా 2 రకాల ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. దీని యొక్క గురించి తెలుసుకుందాం. ఒక్క 2 నిమిషాలు నేను జస్ట్ వాటర్ తాగేసి వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నెక్స్ట్‌కి ఎళ్ళిపోదామా? ఇది అర్థమైంది గదా! ఈ మొత్తం. ఒకసారి చూసుకోండి. తివారీ కమిటీ. ఈ తివారీ కమిటీ అనేది ఇంపార్టెంట్. ఇది మాత్రం మర్చిపోకండి. సికా యాక్ట్ గూడా చాలా సార్లు అడిగానని జెప్పాను. హెచ్ అండ్ రే కమిటీ గూడా చూసుకోండి ఒకసారి. నరసింహన్ కమిటీ అయితే డైరెక్టు చాలా కాషాలు నరసింహన్ చెప్పాను గదా! ఇందాకనే మీకు నరసింహన్ కమిటీ గురించి గూడా జెప్పాను. నరసింహం కమిటీ. సరే ఇప్పుడు పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ గురించి జెప్దాం. పబ్లిక్ టీచర్. ఏంటి పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటే? పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఈస్ ద నథింగ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్. దీన్నేమేమంటారంటే గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ అంటారు. అంతే. అంతకు మించి ఏం లేదు. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటే గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ అన్నా ఒకటే. ఒక్కసారి మనం ఫస్ట్ నుండి వద్దాము. అసలు ఏమేం చెప్పాము అనేది ఒక క్లారిటీ ఉంటే మనకి మంచిది. ఫస్ట్ మనం ఫిజికల్ పాలిసీలో రిసిప్ట్స్ చెప్పాము. రిసిప్ట్స్‌లో దాదాపు అన్నీ చెప్పాను. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ 2 చెప్పాను. రెవెన్యూలో టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ అయిపోయింది. డిస్ఇన్వెస్ట్‌మెంట్ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్‌పెండిచర్‌లోకొచ్చాం. ఇది ఎక్స్‌పెండిచర్. ఎక్స్‌పెండిచర్‌ని మనం ఏమంటాం పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటాం. అంటే పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏందంటే రిఫర్స్ టు ఏ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ అని అర్థం. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్. ఇది ఈ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది ఇంకర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఈ యొక్క ఎక్స్‌పెండిచర్ ఎవరు చేస్తారబ్బా? ఇంకర్డ్ అంటే ఏందంటే ఖర్చు చేసేవాళ్ళు. అంటే ఇంగ్ వాళ్ళ ద్వారా జరిగేది అనేటువంటి అర్థం. ఇంకర్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది ఇంకర్డ్ అవుతుంది. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఆన్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ ద సొసైటీ. రాస్తాను. ఒక్క నిమిషం. ఈ యొక్క ఎక్స్‌పెండిచర్‌ని ఈ యొక్క పిఈ అంటే పబ్లిక్ ఎక్స్‌పెండిచర్‌ని ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తాము. అండ్ వెల్‌ఫేర్ స్కీమ్స్ కానీ, వెల్‌ఫేర్ ఆఫ్ ద సొసైటీలో కూడా యూజ్ చేస్తాము. ఈ రెండిట్లో కూడా ఈ యొక్క పబ్లిక్ ఎక్స్‌పెండిచర్‌ని మనము ఖర్చు చేయడం జరుగుతుంది. డెవలపింగ్ కంట్రీస్ పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ నాట్ ఓన్లీ యాక్సెలరేట్ ది ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ ప్రమోట్ ద ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ బట్ ఆల్సో యూజ్‌ఫుల్ రోల్ ఇన్ ఏ రిడక్షన్ ఆఫ్ పావర్టీ అండ్ ఇన్‌ఈక్వాలిటీ ఇన్ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్. అర్థం కాలేదు కదా! సింపుల్‌గా అర్థమయ్యే విధంగా చెప్తాను. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అనేది డెవలపింగ్ కంట్రీస్‌లో ఏదైతే డెవలపింగ్ అంటే మన ఇండియా ఈస్ ద డెవలపింగ్ కంట్రీస్ కదా! ఇందులో ఓన్లీ ఎకనామిక్
డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ కోసమే ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అంటే ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ లేదా జనరేట్ చేయడానికో అనుకుంటే తప్పు. దీంతో పాటు అంటే ఎకనామిక్ డెవలప్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇవ్వడంతో పాటు ఈ యొక్క పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటివి ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇది పావర్టీని రెడ్యూస్ చేస్తుంది. తర్వాత ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీని దూరం చేస్తుంది. రెడ్యూస్ చేస్తుంది. తగ్గిస్తుంది. డౌన్ మార్క్ అంటే తగ్గిస్తుంది. ఇది పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. అంటే మనకు ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏందంటే గవర్నమెంట్ చేసేటువంటి ఖర్చులు ఒక డెవలపింగ్ కంట్రీస్‌కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ లైన్ ద్వారా అర్థం కావట్లేదా మనకి? ఇది జస్ట్ మనం ఏదో గవర్నమెంట్ ఖర్చు చేస్తే ఏదో ఎకనామిక్‌గా డెవలప్ అయిపోతాము. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ జరుగుతుంది అనుకుంటే పొరపాటు. దాంతో పాటు పావర్టీ తగ్గుతుంది. ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ తగ్గుతాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇక్కడ వస్తుంది. ఇది పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ గురించి చెప్పాలనుకుంటే. సరే ఈ యొక్క పబ్లిక్ ఎక్స్‌పెండిచర్‌లో 2 టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి. ఏవేవో చూద్దాం ఫస్ట్. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ ఆర్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనొచ్చు. సారీ. గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ అనొచ్చు. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్. నంబర్ 1 వచ్చేసి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఏంటి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏమిటి చూద్దాము. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఈజ్ ఎ ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్. వద్దులే ఏం రాస్తాం మళ్ళీ. సరే రెవెన్యూ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ మీద చేసే ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ మీద చేసే ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఏదన్నా మనము సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకి ఏదన్నా ఖర్చు చేస్తే దాని మీదే చేసేటువంటి ఎక్స్‌పెండిచర్ గానీ, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంటారో దాన్ల మీద పేమెంట్. తర్వాత సబ్సిడీస్ వస్తుంది గదా! ఆ సబ్సిడీస్ ఇచ్చేటువంటి పేమెంట్ గానీ, ఎడ్యుకేషన్ మీద, నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మీద ఏ రూపంలో డే టు డే అడ్మినిస్ట్రేషన్ మీద గవర్నమెంట్ చేసే ప్రతి ఖర్చు కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తుంది. అర్థమైందా? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే డే టు డే జనరల్ యాక్టివిటీస్ కోసం చేసే ఎక్స్‌పెండిచర్ అంతా కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. డే టు డే ఎక్స్‌పెండిచర్ అనుకో. అంటే ఇది హాస్పిటల్ మీద చేస్తుంది. ఎడ్యుకేషన్ మీద చేస్తారు. ఇంట్రెస్ట్ పేమెంట్ మీద చేస్తారు. సబ్సిడీస్ మీద చేస్తారు. స్కీమ్స్ మీద చేస్తారు. ప్రోగ్రామ్స్ మీద ఏదైనా చూసుకో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్స్ అనేటువంటిది రికరింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. రికరింగ్ ఇన్ నేచర్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చు చేయాలి. ఈ ఇయర్ నువ్వు ఖర్చు చేసినావనుకో, నెక్స్ట్ ఇయర్ కూడా చేయాలి. ఇప్పుడు డిఫెన్స్ మీద ఈ ఇయర్ ఖర్చు చేసావు. నేను నెక్స్ట్ ఇయర్ ఖర్చు చేయనంటే కుదరదు కదా! ఖచ్చితంగా మళ్ళా డిఫెన్స్ బడ్జెట్ చేయాల్సిందే. ఇంకా అక్కడ డిఫెన్స్‌లో ఉన్నటువంటి మన ఏమంటారు సోల్జర్స్ ఉంటారు కదా! సైనికులు వాళ్ళకి జీతాలు ఎవరు ఇయ్యాలి? ఎలా ఇవ్వాలా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇయర్ అనేటువంటిది ఈ యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది తథ్యం ఉండాల్సిందే. ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే సాలరీస్, పెన్షన్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. అవి లేకుండా మాత్రం అసలు ఉండలేరు గదా! కాబట్టి ఇది రికరింగ్ ఇన్ నేచర్. తర్వాత ఈ యొక్క రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ డు నాట్ ఇంపాక్ట్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఏంటిది? ఈ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది డు నాట్ ఇంపాక్ట్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే
మనకు అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ సాలరీస్ ఇస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి. దానివల్ల ఏమన్నా అసెట్స్ వస్తుందా మనకి? పోనీ ఏమన్నా అప్పులు తీరుతున్నాయా మనకి? లేదు గదా! అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. మనకేం ఒక బిల్డింగ్ రావట్లేదు. ఏం రావట్లేదు గదా! అలాంటప్పుడు ఈ యొక్క రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేది అసెట్స్ క్రియేట్ చేయదు. లయబిలిటీస్ అంటే అప్పులు తీర్చదు. కాబట్టి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. మన అసెట్స్ మీద గాని ఆహ్, ఏమంటారు? దీనిల మీద గాని ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు అన్నటువంటిది దీని ఉద్దేశ్యం. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక కంట్రీలో ఇక్కడ ఇంపార్టెంట్. ఏదైనా ఒక కంట్రీలో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అధికంగా ఉంది అంటే, హెవీగా ఉందంటే, ఆ యొక్క కంట్రీ బ్యాక్వర్డ్ కంట్రీగా గుర్తింపు పొందుతుంది. లేదంటే ఆ కంట్రీలో పేదరికం ఎక్కువగా ఉందని అర్థం. అంతే కదా! ఇప్పుడు రెవెన్యూ మీద నువ్వు సాలరీస్ మీద గవర్నమెంట్ ఎక్కువగా జస్ట్ యొక్క రెవెన్యూ దాని మీదనే ఇస్తుందనుకో, ఆ కంట్రీ లేదంటే ఆ ఎకానమీ బ్యాక్వర్డ్ ఎకానమీ అని, పావర్టీ ఎక్కువగా ఉందని, ప్రజలు అసలు పని చేసే స్టేజ్‌లో లేరు. అందుకే గవర్నమెంట్ ఎక్కువగా డబ్బులు ఏదో ఒక స్కీమ్‌ల రూపంలోనో, ప్రోగ్రామ్‌ల రూపంలోనో వాళ్ళకి డబ్బులు ఖర్చు చేస్తానే ఉంది. హాస్పిటల్ రూపంలోనే అని అర్థం. ఇదొక రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కోసం. ఒకవేళ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఆర్ దోస్ ఎక్స్‌పెండిచర్స్ ఆహ్, ఇన్కర్స్ ఆన్ బిల్డింగ్ బిల్డింగ్ ఆఫ్ ఏమంటారు మనం? సరే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గురించి చూద్దాం ఇప్పుడు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఆర్ దోస్ ఎక్స్‌పెండిచర్స్ బిల్డింగ్స్ ఆర్ డ్యూరబుల్ అసెట్స్. అంటే ఇప్పుడు డ్యూరబుల్ అసెట్స్‌లో లైక్ ఎనీ ప్రాజెక్ట్ గాని, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్, డ్యామ్స్ గాని, తర్వాత హైవేస్ వేయడం గాని, కొత్త కొత్త బిల్డింగ్‌లు కట్టడం గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేయడం గాని, ఏ రూపంలో ఇలా కొత్తవి బిల్డ్ చేసినా సరే, అవి మొత్తం కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నామంటే ఇంకడ్ ఆన్ ఆహ్, డ్యూరబుల్ అసెట్స్ మీద, డ్యూరబుల్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం. దాన్ని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఓకే. ఇది నాన్ రికరింగ్ ఇన్ నేచర్. ఇది రికరింగ్ ఇన్ నేచర్ అన్నా, ఇది నాన్ రికరింగ్ ఇన్ నేచర్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ అనేటువంటిది ఇదే విధంగా రాదు. అంటే ఇదే విధంగా ఖర్చు చెయ్యరు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటివి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనేటివి ఎవ్రీ ఇయర్ అనేది ఖర్చు చేస్తారు. బట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అలా కాదు. ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా ఖర్చు చేయరు. ఒక సంవత్సరం చేస్తారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం డ్యామ్‌లు కట్టుకుంటూ కూర్చుంటారా? కాదు కదా! ఒకసారి డ్యామ్‌లు కడతారు. ఏదైనా ప్రాజెక్ట్ ఒకసారి కడతారు. తర్వాత ప్రతి సంవత్సరం ఏం కట్టరు కదా! అయిపోతుంది. తర్వాత వేరే వేరే దాని మీద మళ్ళా వెళ్ళిపోతారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉందబ్బా! ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. ఒకసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు అంతే. అది అయిపోతే ఇంక తర్వాత ఎవరు టచ్ చేయరు దాన్ని. అలా. తర్వాత ఆహ్, ఇందులో సరే నాన్ రికరింగ్ నేచర్ అన్నాం గదా! సరే ఇందులో ఏమేమొస్తాయి అనేటువంటివి చూద్దాము. సరే ఇంకొక పాయింట్ ఉంది ఇది. ఇది ఎక్కడ ఆ! ఇందులో అయితే డు నాట్ ఇంపాక్ట్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఇక్కడ చెప్పాం గదా! ఇక్కడ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఏ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి? అసెట్స్ అండ్ లయబిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే మనకు అసెట్స్ అనేటువంటివి, లయబిలిటీ అనేటువంటివి క్రియేట్ అయితాయి ఇక్కడ. అంతే గదా! ఇందులో ఇంపాక్ట్ చూపించవు అంటున్నాం. ఇక్కడేమో ఇట్ షో ఇంపాక్ట్ ఆన్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇక్కడ చూపిస్తాయి ఇంపాక్ట్ అనేటువంటిది. డ్యామ్‌లు కడతాం. అది మన కళ్ళ ముందర కనిపించదా? ఒక అసెట్ రూపంలో ఉండదా? ఏదన్నా బిల్డింగ్ కడతాం. ఒక అసెట్ కాదా? ఎక్కడన్నా మనం రోడేస్తాం. అది అసెట్ రూపంలో టోల్ ఫీజ్ కలెక్ట్ చేయమా అందులో? మనం అప్పులు తీరుస్తాం. ఏదన్నా రీపేమెంట్ ఆఫ్ లోన్ ఉన్నాయి. ఆ పేమెంట్ అనేటువంటివి రీపేమెంట్ చేసేటువంటి ప్రతి లోన్ కూడా మనకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తుంది. బట్ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తాము. అది వచ్చేసి ఇక్కడ చాలామంది పిల్లలు కన్‌ఫ్యూజ్ అయ్యేదేందంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాం గదా! అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనుకుంటారు. కాదు. అది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అయితది. అదే ఒక లోన్‌ని మనము రీపేమెంట్ చేసేసిందనుకో గవర్నమెంట్, అది ఏ దాని కిందకి వస్తుందంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వస్తుంది. తర్వాత ఫ్రెష్ ఫ్రెష్ లోన్ ఒకవేళ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఫ్రెష్ లోన్.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది ఫ్రెష్ లోన్ ఎవరికన్నా ఇచ్చిందనుకో, ఇప్పుడు స్టేట్‌లకి ఇస్తది. ఒకవేళ ఫ్రెష్ లోన్ అది కూడా గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచరే. అది కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకి వస్తుంది. ఎలా వస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్‌కి లేదంటే తెలంగాణకి లోన్ ఇచ్చిందనుకో, అప్పుడు ఏమైతది? అది ఒక ఎక్స్‌పెండిచర్ గదా! ఖర్చు చేసింది. ఎందు మీద క్యాపిటల్ అంటే కొంత అమౌంట్ వస్తుంది. దాన్ని ఇంట్రెస్ట్ రూపంలో అమౌంట్ రిటర్న్ వస్తుంది. అసలు వేరే టైంలో వస్తుంది. ఇంట్రెస్ట్ అనేటువంటి ఫలానా టైంలో వస్తుంది గదా! ఆ ఇంట్రెస్ట్ అనేది నాన్ టాక్స్ రెవెన్యూ కిందకి ఎళ్ళినా సరే, ఈ యొక్క అసలు మాత్రం క్యాపిటల్ రిసిప్ట్స్‌లోకే వస్తది. ఇది కూడా ఒక క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గానే మనం చూడవచ్చు. ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అర్థమైంది అనుకుంటాను. సింపుల్ అబ్బా! క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ సింపుల్. ఒక్కసారి ఎవరికన్నా అర్థం కాకుంటే చెప్తాను. మీ ఫ్యామిలీ ఉందనుకుందాం. ఇది మీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో మీరేం జేస్తారు? 2 రకాల ఖర్చులు చేస్తారు. మీకు సాలరీ వచ్చిన సాలరీని మీ ఇంట్లో మీ పిల్లల స్కూల్ ఫీజు కడతారు. నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరన్నా మీ ఎల్డర్లీ పీపుల్స్ ఉంటారు గదా! అవ్వ, తాత లేదంటే అమ్మ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి బీపీ, షుగర్‌లు ఉంటే హాస్పిటల్ మీద ఖర్చు చేస్తారు. అంతే గదా! నెక్స్ట్ వచ్చి మీ ఫుడ్ కోసం మీరు ఖర్చు చేసుకుంటారు. అంటే ఇవి రెగ్యులర్‌గా ఉండేవి. ప్రతి నెల మీకొచ్చిన జీతం నుండి రెగ్యులర్‌గా చేసేవి. వీటిని ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటాము మామూలుగా. అదే మీరేం చేస్తారంటే ఇంకొక ఎక్స్‌పెండిచర్ గూడా చేస్తారు. మీ వచ్చే జీతంలో ఒకవేళ రూ. 1,00,000 పర్ మంత్ వస్తుందనుకో, ఒక 50,000 వీటికి అయిపోతున్నాయనుకో. పిల్లల స్కూల్ ఫీజు కట్టడం గానీ, మీ ఫుడ్‌కి గానీ, హాస్పిటల్‌కి కట్టడం గానీ, తర్వాత కొన్ని రకాల బిల్స్ కరెంట్ బిల్ కట్టడం గానీ, పాలవాడికి కట్టడం అలా అయిపోతాయనుకో. ఇంకా 50,000 ఉంది. ఈ 50,000 మీరు బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఆ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ మీరు చేస్తున్నారంటే మీరు ఖర్చు చేస్తున్నారు. ఈ 50,000 అనేటువంటిది. ఎవరికిస్తున్నారు? అప్పుగా బ్యాంక్‌కిస్తున్నారు. మీరు దాని మీద మీకు ఎఫ్‌డి రూపంలో అమౌంట్ వస్తది. లేదంటే మీరు ఏదో ఒక అసెట్స్ కొనుక్కున్నారు. అనేది బట్టి పర్చేజ్ చేసినారు. దాని యొక్క లోన్ తీసుకున్నారు. లోన్ అనేటువంటిది రీపేమెంట్ చేస్తున్నారు. ప్రతి నెల 50,000 అనేవి పేమెంట్ కడుతున్నారు. ఈ యొక్క 50,000 అనేటువంటిది అమౌంట్ అనేది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తుంది. మీ యొక్క అసలు పోతుంది గదా! అలా కాదు. మీరు జస్ట్ ఇంట్రెస్ట్ అసలు ఇప్పుడు లోన్ అమౌంట్‌లో అసలు, వడ్డీ 2 ఉంటాయి. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కడుతున్నారు ప్రతి సంవత్సరం. ఎక్కడో తీసుకున్నారు. ఇంట్రెస్ట్ మాత్రమే ఒక 10,000 కడుతున్నారు అనుకుంటే, ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది మీ యొక్క రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌లోకి వస్తాయి. ఇందులోకి రావు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి పక్కనోళ్ళకో, మీ చుట్టాల అబ్బాయికో ఒక 10,000 డబ్బులిసే పెట్టుకోరాను అని ఒక 10,000 ఇచ్చింటారు అమౌంట్. "ఏ తీసుకోరా అల్లుడు తీసుకో 10,000 పెట్టుకో" అంటావు. అంటే లేదంటే 10,000 ఇయ్యవులే నాకు తెలుసు గాని నువ్వు పిసినారోడివి ఒక రూ. 1,000 ఇస్తావు. ఒక రూ. 1,000 ఇచ్చినావనుకో, అప్పుడు అక్కడ ఏమైతది? ఈ రూ. 1,000 అంటే సారీ మళ్ళీ ఏమనుకోకండి. నారోని కాదులే. సరే రూ. 1,000 ఇస్తారు. ఆ రూ. 1,000 ఇచ్చింది అది గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో పోతుంది. అది కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కిందకే ఎళ్తది. అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ గురించి చెప్పాలి అనుకుంటే. సరే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది నరేంద్ర మోడీ వచ్చినప్పుడు వచ్చింది కాన్సెప్ట్. అంటే ఇంతకు ముందు లేదా అంటే మనం ఇంతకు ముందు వచ్చేసి ప్లాన్ ఎక్స్‌పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటివి చేసేవాళ్ళం. ప్లాన్ ఎక్స్‌పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్. ఏంటి ప్లాన్ ఎక్స్‌పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటంటే, ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటే సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే లేదు. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ అనేది రద్దయింది. ఇప్పుడు మనకు ప్లానింగ్ కమిషన్ వచ్చినప్పుడు 5 ఇయర్స్ ప్లాన్స్ ఉంటాయి. ఆ 5 ఇయర్ ప్లాన్స్‌లో వచ్చేసి కొన్ని రకాల ఇంకా మనం 5 సంవత్సరాల్లో వీటి మీద ఖర్చు చేయాలి అని ఒక ప్లాన్ యేసుకుంటాం. అంటే హెల్త్ మీద ఖర్చు చేయాలి. ఒక డ్యామ్ కట్టాలి. తర్వాత ఈ యొక్క స్కీమ్‌ల ఆహ్, మన్‌నరేగా అనేటువంటి పనికి ఆహార పథకం మీద ఇంత ఖర్చు పెట్టాలి. వీళ్ళకి ఇంత ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక లిస్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ ప్లాన్ ఎక్స్‌పెండిచర్‌లో భాగంగా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్‌లో కొంత అమౌంట్ అనేటువంటి ఈ ప్లాన్‌లో ఏదైతే అనుకుంటారో
దాంట్లోకి అలొకేషన్ చేసిద్ది. ఇప్పుడు మన బడ్జెట్ వచ్చేసి 1,00,000 క్రోర్స్ ఉందనుకో. 1,00,000 కోట్లు ఉందనుకో. సరే ఒక 50,000 కోట్లు అనేటువంటిది ప్లాన్ మీద ఖర్చు చేస్తున్నాము అనేటువంటిది పక్కకి తీసి ప్లాన్‌ల మీద ఎవ్రీ ఇయర్ ఖర్చు చేసిద్ది. అంటే మన టార్గెట్ ఏంటంటే 5 సంవత్సరాలలో మనం అనుకున్నటువంటి ప్లాన్స్ ప్లానింగ్‌లో అనుకున్నామో అవి యొక్క ఫుల్‌ఫిల్ కావాలి. ఒక డ్యామ్ కట్టాలి అనుకుంటే మన పోలవరం డ్యామ్ కట్టాలి అనే ఒక ప్లాన్‌లు ఫిక్స్ చేసామనుకో 5 సంవత్సరాల లోపల కట్టాలి. దానికి ఒక 50,000 కోట్లు ఖర్చయినాయనుకో. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ కింద మన ఆంధ్రప్రదేశ్‌కి ఒక 5,000 కోట్లు ఉన్నాయనుకో. ఈ ఈ సంవత్సరం 1000 కోట్లు ఇస్తారు. నెక్స్ట్ సంవత్సరం 1000 కోట్లు. ఇంకో సంవత్సరం 1000 కోట్లు. అలా సంవత్సరం ఒక 1000 కోట్లు, 1000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్నంటే ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఈ యొక్క ప్లాన్ ఎక్స్‌పెండిచర్‌లో 2 ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. మళ్ళా మీరు ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటే ఓన్లీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటది. లేదంటే క్యాపిటల్ 2 ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం డ్యామ్‌కి కట్టడానికి ప్లాన్‌లో ఇస్తున్నాము. అలా అని హెల్త్ పర్పస్ కూడా మనం అమౌంట్ అనేటువంటిది ఈ ప్లాన్ ఎక్స్‌పెండిచర్‌లో ఖర్చు చేసాం. ఎందుకంటే ప్లాన్‌లో మనం హెల్త్ టార్గెట్ పెట్టుకుంటాం కదా! ఇక 5 ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు మనం ఏ టార్గెట్ పెట్టుకున్నా డ్యామ్‌లు కట్టే టార్గెట్ పెట్టుకుండొచ్చు. లేదంటే రైతులకి ఫ్రీగా సబ్సిడీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పెట్టుకుండొచ్చు. అంటే ఏ రూపంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో నార్త్ ఈస్ట్ స్టేట్‌లకు గ్రాంట్ ఇన్ రూపంలో అమౌంట్ మనం ఈ 5 సంవత్సరాల్లో ఇంత ఇవ్వాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకుండొచ్చు. ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ గానీ, లేదంటే సబ్సిడీస్ గానీ, స్కీమ్స్ కోసము ఖర్చు చేస్తే రెవెన్యూ ఎక్స్‌పెండిచరే అవుతుంది. అలా కాదు ఒక డ్యామ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. హైవే ఒక 5 సంవత్సరాల్లో ఒక హైవే కన్‌స్ట్రక్ట్ చేయాలి అని వస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తుంది. అలా మనకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్‌లో క్యాపిటల్ అండ్ రెవెన్యూ బోత్ ఉంటాయని చెప్పడం నా ఉద్దేశ్యం. తర్వాత నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటే నథింగ్ డే టు డే యాక్టివిటీస్ కోసం డిఫెన్స్ మీద నాన్ ప్లాన్ ఇంకా ప్లాన్ ఏముండదు దానికి. పెన్షన్‌కి ప్లాన్ ఉంటదా? ప్లాన్‌లు పెడతారా ఏమన్నా? ప్లానింగ్ కమిషన్‌కి చెప్తారా ఏమన్నా? ప్లానింగ్ కమిషన్ మనము ఆహ్, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అందరికి పెన్షన్ ఇవ్వాలి. అమౌంట్ సాలరీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని. అవసరం లేదు. దానికి ప్లాన్ ఏముంది? రెగ్యులర్‌గా నువ్వు ప్లాన్‌లు మెన్షన్ చేసినా ఇవ్వాల్సిందే, మెన్షన్ చేయకపోయినా ఇవ్వాల్సిందే. కాబట్టి వాటిని నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటాము. సాలరీస్ గానీ, పెన్షన్ ఇవ్వడం కానీ, లా అండ్ ఆర్డర్ మీద ఖర్చు చేయడం కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఖర్చు చేయడం గానీ, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ కమిషన్‌లో రావు. కిందకి రావు. వాటినంటే నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ అంటాము. అది గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది మీరు ప్లాన్ ఎక్స్‌పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ ఉంది అనుకోకండి. ప్రెజెంట్ ప్లానింగ్ కమిషన్‌తోని ఇది కూడా అంతమైంది. ప్రెజెంట్ ఉండేది ఏందంటే రెవెన్యూ ఎందుకు చెప్పానంటే ప్రెజెంట్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మాత్రమే ఉంది. అందుకే నేను ఇంత డీటెయిల్‌గా చెప్పాల్సొచ్చింది. ఇంకొకటొచ్చేసి టాక్స్ ఎక్స్‌పెండిచర్. ఏమో డౌట్ రావచ్చు. ఏందిబ్బా! టాక్స్ ఎక్స్‌పెండిచర్ అంటున్నాడు. ఏం కథ ఏంది ఎక్స్‌పెండిచర్ అని రావచ్చు. టాక్స్ ఎక్స్‌పెండిచర్ టాక్స్ ఎక్స్‌పెండిచర్ అని మనం చూసినట్లే సరే ఫస్ట్ మనకు టాక్స్ ఎందుకు కలెక్ట్ చేసాం? టాక్స్ సిస్టమ్ అంటే ఏంది? రెవెన్యూ కలెక్షన్ కావడానికి. మనకు రెవెన్యూ రావడానికి. ఈ టాక్స్ ఎక్స్‌పెండిచర్‌లో కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని స్పెషల్ టాక్స్ రేట్లు మెన్షన్ చేస్తది. అంటే టాక్స్ రేట్ తగ్గించడం కానీ, తర్వాత డిడక్షన్‌లు ఇవ్వడం గానీ, రీబేట్‌లు ఇవ్వడం కానీ, కన్సెషన్స్ ఇవ్వడం గానీ, సబ్సిడీస్ ఇవ్వడం గానీ, ఇలాంటివి చేస్తుంది. దీనివల్ల వచ్చేసి మనకు గవర్నమెంట్‌కు టాక్స్ అనేటువంటిది తగ్గుతుంది. ఆ తగ్గినటువంటి టాక్స్‌ని మేమేమంటామంటే టాక్స్ ఎక్స్‌పెండిచర్ అంటారు. రాస్తాను ఒక్క నిమిషం. గవర్నమెంట్ అలోడ్ ఫ్యూ కన్సెషన్స్ అండ్ టాక్స్ రిబేట్స్ టు ద టాక్స్ పేయర్స్. అంటే కొన్ని కన్సెషన్ ఇస్తది. కొన్ని రిబేట్స్ ఇస్తుంది. అంటే టాక్స్‌లో రాయితీలు ఇస్తుంది.
అంటే మీరు ఈ ఈ ఈ యొక్క టాక్స్‌లో కొన్ని రాయితీలున్నాయి గాబట్టి, ఈ రాయితీలు యూజ్ చేసుకొని అంటే ఎవరికిస్తామంటే టాక్స్ పేయర్‌కిస్తారు. ఈ రాయితీలు గాని, కన్సెషన్స్ కానీ ఇవి ఇవ్వడం వల్ల గవర్నమెంట్‌కి టాక్స్ రెవెన్యూ అనేటువంటిది తగ్గిపోతుంది. వేరే పేజ్ తీసుకుందాం. అందులో చెప్పేస్తాను. దానివల్ల ఏమైతుందంటే టాక్స్ రెవెన్యూ అనేది తగ్గుతుంది. దాన్నేమన్నామంటే టాక్స్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఇప్పుడు చూస్తాం గదా! మనకు ఏదన్నా డిడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ యొక్క ఇన్‌కమ్ 7,00,000 అనుకో. 7,00,000 అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వొక హౌస్ లోన్ తీసుకుంటావు. హౌస్ లోన్ తీసుకుంటావు. ఈ హౌస్ లోన్ తీసుకున్నప్పుడు నెలకు 50,000 అనేటువంటి లోన్ కింద కడుతున్నావు నువ్వు అనుకుందాం. ఈ 50,000 లోన్ తీసుకొని హౌస్ తీసుకున్నావు. కొత్త ఇల్లు తీసుకున్నావు. దాని మీద ఈ 50,000 సరే 50,000 వద్దులే. మనము ఈ లోన్ కింద ఒక 1,00,000 కడుతున్నాం అనుకుందాం లోన్‌గా. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఈ యొక్క 1,00,000 మీద టాక్స్ కట్టవు. సరే 7,00,000 మీద టాక్స్ జస్ట్ 6,00,000 మీద మాత్రమే టాక్స్ కడతావు. ఈ 1,00,000 మీద వచ్చేసి టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటాది. ఎందుకంటే నువ్వు తీసుకున్నావు గదా! సర్లేరా నువ్వు ఈ 1,00,000 మీద కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే కష్టాలలో ఉన్నావు. ఆ 1,00,000 వచ్చేసి నీ హౌస్ లోన్ తీసుకొని దాన్ని కట్టుకుంటున్నావు కాబట్టి ఈ 1,00,000 మీద కట్టకు. నాకు 6,00,000 మీద కట్టు చాలు. అంటే నేను 1,00,000 అంటే కరెక్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని దాన్లలో. నేను చెప్పేది. అది రిస్ట్రిక్షన్స్ ఎలా అంటే టైమ్ టు టైమ్ చేంజ్ చేస్తా ఉంటారు. అందుకే చాలామంది చూసారా ఇప్పుడు ఎల్ఐసీ ఉంది. ఎల్ఐసీ కడుతున్నారనుకో. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఎల్ఐసీ కట్టుకుంటా ఉంటారు. నెలకు ఒక 50,000 ఎల్ఐసీ కడుతున్నా అనుకో. ఈ 50,000 మీద టాక్స్ అవసరం లేదు. నువ్వు టాక్స్ కట్టకు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎక్సైజ్ మిగిలినటు వానికి 10,00,000 ఉన్నాయనుకో. నెలకు 10,00,000 సంపాదిస్తున్నాడు. మిగిలినటువంటి 9,50,000 మీద మాత్రమే టాక్స్ కట్టు. చాలామంది అందుకే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే ఎల్ఐసీ కట్టుకోవడం మొదలుపెడతారు. మహా అయితే వాళ్ళకు 50,000 మీద టాక్స్ పడదు అంతేగాని మిగిలిన అమౌంట్ మొత్తం మీదైతే పడుతుంది గదా! సరే అది గూడా మిగులుతాదిలే. అంటే సంవత్సరంలో ఎంతో కొంత ఒక 25,000, 30 సరే 5,000, 10,000 మిగులుతాది. అట్టా ఎల్ఐసీ గూడా మనకున్నట్టుంటాది. ఆ 2 బెనిఫిట్ ఉంటాయిలే అని కట్టుకుంటా ఉంటారు అంతే. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు చిల్డ్రన్స్ ఉన్నారనుకో వాళ్ళకి ట్యూషన్ ఫీ కట్టడం గానీ, అలాంటి సమయంలో కూడా గవర్నమెంట్ అనేటువంటిది డిడక్షన్ ఇచ్చిద్ది. సరే తగ్గించు ఒక కన్సెషన్ ఇచ్చిద్ది. సరే ఇప్పుడు రాయితీ తీసుకో. నువ్వు దాన్ల మీద సార్ నువ్వు నీ పిల్లలకు ఒక 50,000 ట్యూషన్ ఫీజు కడుతున్నావు. నేను 50,000 ట్యూషన్ ఫీ కడుతున్నా సార్ అంటే దాన్ల మీద కూడా కన్సెషన్ ఇచ్చిద్ది. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ టాక్స్ ఉంటది. కార్పొరేట్ టాక్స్ ఉంది. ఈ కార్పొరేట్ టాక్స్ అనేటువంటిది మామూలుగా కార్పొరేట్ టాక్స్ వచ్చేసి ఐ థింక్ 22% ఉంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్‌గా ఎవరైతే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకైతే 22% టాక్స్ కట్టాల్సిందే ఖచ్చితంగా. అలా కాకుండా అంటే ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ పర్సన్ ప్రొడక్షన్ చేస్తుంటే వాడు ఖచ్చితంగా కార్పొరేట్ టాక్స్ ఒకవేళ న్యూ పర్సన్ ఉన్నాడనుకో న్యూ పర్సన్ ఉన్నాడనుకో, వాడు కొత్తగా కంపెనీకి పెట్టాడనుకో, వాడు 22% కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 15% టాక్స్ కడితే సరిపోతుంది. మిగిలినటువంటి ఆ 7% అనేటువంటి టాక్స్ రాయితీగా వస్తది. ఈ యొక్క 7% కూడా గవర్నమెంట్‌కి లాసే గదా! ఈ యొక్క లాస్ అయినటువంటి అమౌంట్‌ని మనం టాక్స్ ఎక్స్‌పెండిచర్ అంటాము. ఇక్కడ గూడా 1,00,000 మీద గవర్నమెంట్‌కి లాస్ అవుతుంది గదా! 1,00,000 అనేటువంటిది. 1,00,000 మీద టాక్స్ అనేది ఏదో 5,000 రాని, 10,000 రాని అబ్బా! ఆ 10,000, 5,000 కూడా గవర్నమెంట్‌కి లాస్ అవుతుంది గదా! దాన్నే టాక్స్ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఇలా కార్పొరేట్ టాక్స్ గాని, నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళీ మనకు సెస్ ఉంటది. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. ఎస్‌ఈజెడ్ అంటాం. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో గూడా కొన్ని టాక్సెస్ పే చేస్తారు. అంటే ఏ టాక్సెస్ పే చేస్తారు అంటే ఒకవేళ చెప్తాను. స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో వచ్చేటప్పుడు ఏ టాక్సెస్ మామూలుగా అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ గానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ గానీ ఎలాంటి డ్యూటీస్ గూడా ఉండవు. వాళ్ళు ఏ డ్యూటీస్ గూడా కట్టాల్సిన అవసరం లేదు. అసలు సెజ్ అంటే ఏందంటే ఇది యాక్చువల్‌గా చైనాలో ఉన్న మోడల్ అబ్బా ఇది. చైనా ఎందుకంత డెవలప్ అయింది అంటే మీరు సెస్ చూడండి. ఇప్పుడు నేను చెప్తాను.
అవునా? ఇంత ఇ ఇన్ ఈ విధంగా చైనా డెవలప్ అయిందా అంటే, ఇప్పుడు మనకు తెలంగాణ ఉంది అనుకుందాం. తెలంగాణలో హైదరాబాద్ ఏరియాని మొత్తాన్ని సెజ్ జోన్‌గా ప్రకటించినారనుకుందాం. ఒక హైదరాబాద్ ఏరియాను సెజ్ జోన్ అని అనేసినారు. సరే ఒక తెలంగాణలో ఉండేటువంటి హైదరాబాద్‌లో సెజ్ జోన్ ప్రకటించినారు కాబట్టి, ఇక హైదరాబాద్‌లో ఉండేటువంటి మామూలుగా అయితే కోస్టల్ ఏరియాకు దగ్గరగా ఉండే వాటినే మనము సరే మన కోస్టల్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఏరియాని తీసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా వరకు సెజ్ జోన్స్ అంతా కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉంటాయి. సిటీ మధ్యలో ఉండవు. సరే విశాఖపట్నం చూసుకుందాం. వైజాగ్ చూసుకుందాం. వైజాగ్ చూసుకుంటే విశాఖపట్నం సెజ్ జోన్‌గా అనుకుందాం. ఇప్పుడు సెజ్ జోన్ అంటే మళ్ళా కాంట్రోవర్షియల్ చెప్పకండి. అది సెజ్ జోన్ కాదు. జస్ట్ అనుకుంటున్నాం. విశాఖపట్నం మాత్రం సెజ్ జోను. ఇందులో అయ్యే ప్రొడక్షన్ ఏదన్నా ఉంటుందో, ఈ యొక్క ప్రొడక్షన్ ఏది ప్రొడక్షన్ జరిగిందో అది ఎక్స్‌పోర్ట్ కోసం జరుగుతుంది. ఎక్స్‌పోర్ట్ చేయాలా ఇక్కడ నుండి. ఇక్కడ విశాఖపట్నంలో సెజ్ జోన్‌లో ఏదన్నా ప్రొడక్ట్ తయారైనా, టైర్లు తయారైనా, కార్లు తయారవుతున్నాయనుకో, అది విదేశాలకు అమ్మాలి. ఒకవేళ విదేశాల నుండి ఏదన్నా రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసినా దాని మీద కస్టమ్ డ్యూటీ ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ ఈ యొక్క విశాఖపట్నం సెజ్ జోన్ ఈ పరిధిలో ఉండేటువంటి ఏ ప్రొడక్ట్ అయినా విదేశాలకి అమ్మినా సరే, వాటి మీద ఎలాంటి టాక్సెస్ ఉండవు. వ ఇక్కడ వాళ్ళు దిగుమతి చేసుకోవచ్చు. వీళ్ళు ఎగుమతి చేసుకోవచ్చు. అంటే ఇలా మన యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ విశాఖపట్నం నుండి మన ఏపీలోకి పక్కన ఉన్నటువంటి కృష్ణాలోకి, విజయనగరంకో ఇవి ఏ దాంట్లోనైనా ఎంటర్ అయిందనుకో కస్టమ్ డ్యూటీ పే చేయాలి వీళ్ళైనా సరే. కస్టమ్ డ్యూటీ పే చేసే మనకు మన మన భూభాగంలోకి రావాలి. అంటే అది ఎక్కడ డొమెస్టిక్ మామూలుగా డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అంటారు. అంటే విశాఖపట్నం ఏరియా అని వచ్చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. విశాఖపట్నానికి బయట ఉండేటువంటి మామూలు మన ఇండియా భూభాగాన్ని ఏమంటారంటే డొమెస్టిక్ టారిఫ్ ఏరియా. అంటే ఇందులో ఒక విజయనగరంలో కానీ, ఇక చుట్టుప్రక్కల ఉండే ఏ ఏరియాలకు గానీ ఎంటర్ అయితే కస్టమ్ డ్యూటీ పే చేసే తీసుకురావాలి. చైనా అలాంటి మోడల్ ఫాలో అయ్యే ఇప్పటికే ట్రేడింగ్‌లో నంబర్ 1 దేశంగా ఇలాంటి కాన్సెప్ట్ సెజ్ అనేటువంటి కాన్సెప్ట్ చైనా నుండే పుట్టింది. వాళ్ళు కూడా అంతే. అక్కడ ఉండేటువంటి ప్రొడక్షన్‌లో మీరు బయటికి పంపించుకోండి. ఇంపోర్ట్ చేసుకోండి, ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మెయిన్ టాక్స్‌లు కట్టాల్సిన అవసరం లేదు. ఏమంటే మన వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వండి. మన వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయండి. మనకు అంతే కదా! మళ్ళా మనకు లాభం ఏంటి అనుకుంటే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కంపెనీలొస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీ కనిపిస్తారు. మన వాళ్ళు గ్రోత్ అవుతారు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌కు సంబంధించినటువంటి. అంటే దీంట్లో ఇంకొకటి ఇక్కడే చెప్పేసాను. గ్యార్ అనే ఒక కాన్సెప్ట్ ఉందబ్బా! జీఏఏఆర్ అంటారు. ఏంటే జన్ జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్. అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే సెస్ కోసమే తెచ్చారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా క్లియర్‌గా ఎందుకు తెచ్చారు అనేది తెలుసు. ఇప్పుడు విశాఖపట్నం సెజ్ జోన్‌గా పెట్టారు. బాగానే ఉంది. ఇది వైజాగ్ అనుకుందాం. విశాఖపట్నం అనుకున్నాం. ఇది విజయనగరం సరే అనంతపురం అనుకుందాంలో భయ్ ఇక్కడ. ఎందుకంటే కియా ఫ్యాక్టరీ అనంతపూర్‌లో ఉంది గదా! అనంతపూర్ అనుకున్నాం. ఏ అంటే అనంతపూరు, వి అంటే విశాఖపట్నం. అనంతపూర్‌లో కియా ఫ్యాక్టరీ ఉంది. ఈ కియా ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే కార్లు తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ కార్లు తయారు చేసినప్పుడు ఈ కియా ఫ్యాక్టరీ ఏం చేస్తదంటే, ఒకవేళ విదేశాలకి పంపించాలి అనుకున్నామనుకో, ఇక్కడ నుండి సరే అమెరికాకు కార్లు వెళ్తాయి. ఒక 100 కార్లు వెళ్తాయనుకో. 100 కార్లు వెళ్ళినప్పుడు దాని మీద 100,00,00,000 కలెక్ట్ చేసిందనుకో. దీని మీద కార్పొరేట్ టాక్స్ అనుకుందాం ఫస్ట్ స్టార్టింగ్. కార్పొరేట్ టాక్స్ అంటే ప్రాఫిట్ మీద కార్పొరేట్ టాక్స్ కట్టాలా. అంటే ఎంత కట్టాలా? 30% 30% లేదు. నేను జస్ట్ ఎందుకంటే 22% అని చెప్పాననుకో మీరు మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతాం అది. కాబట్టి 30% టాక్స్ కట్టాలా. ఇది 100,00,00,000 ప్రాఫిట్ వస్తుంది అనుకో. ఒకవేళ కియా కంపెనీ అనంతపూర్‌లో ఉన్నటువంటి కియా కంపెనీ అనుకుందాం అంతే. అమెరికాకు కార్లు పంపిస్తుంది. ఒక 100 కార్లు పంపించడం వల్ల 100,00,00,000 లాభం వస్తే అప్పుడు 30% అంటే 30,00,00,000 వచ్చేసి
గవర్నమెంట్‌కి కట్టాలి. మామూలుగా అయితే ఇది కట్టాలి. ఇప్పుడు కియా కంపెనీ ఏం చేస్తదంటే ఇదే 100 కార్లొచ్చేసి ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ పెట్టింటాది విశాఖపట్నంలో. బ్రాంచ్ పెట్టేసి ఇదే 100 కార్లను ఈ యొక్క బ్రాంచ్‌కి అమ్మేస్తది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్‌కి అమ్మేసి ఈ అమ్మినటువంటి ఈ బ్రాంచ్ ఈ యొక్క అమ్మినటువంటి దాంట్లో ఇక్కడ ప్రాఫిట్ అనేటువంటిది 100,00,00,000 చూపించదు. జస్ట్ 10,00,00,000 మాత్రమే ప్రాఫిట్ చూపిస్తది ఇక్కడ. గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతది. ఎవరికి అమ్మినావురా అంటది. కియా కంపెనీ అంటే అన్నా నేను వైజాగ్‌లో ఉన్నటువంటి మా బ్రాంచ్ ఉంది గదా! వాళ్ళకి అమ్మినా అన్న 100 కార్లు. నీకు దీనివల్ల ఎంత లాభం వచ్చిందంటే, ఎంత వచ్చిందన్న జస్ట్ 10,00,00,000 వచ్చింది అంటాడు. అదే వీళ్ళు ఒకటే కదా! కావాలంటే వీళ్ళు ట్రాన్సాక్షన్ తర్వాత చూసుకుంటారు వీళ్ళీళ్ళు తర్వాత. బట్ నాకు 100,00,00,000 సర్లేరా నువ్వు సెస్ ఎకనామిక్ జోన్ కాబట్టి నువ్వు అమ్మినావు కాబట్టి నీకు కార్పొరేట్ ట్యాక్స్ పడతది. 30% నువ్వు కట్టాల్సిందేరా అంటది. సరే అన్న కట్టేస్తా అని 30% అనేది 3 క్రోర్స్ కట్టేస్తాడు అంతే. ఇక్కడి నుండి వీళ్ళు ఏం చేస్తాడంటే అమెరికాకి ట్రాన్స్‌పోర్ట్ చేస్తాడు. 100,00,00,000కి ప్రాఫిట్‌కి. ఇక్కడ 100,00,00,000 ప్రాఫిట్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎలాంటి కార్పొరేట్ ట్యాక్స్, ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీస్, ఎలాంటి ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ ఏముండవు. ప్రశాంతంగా ఇక్కడ నుండి తీసేస్తే ఈ 100,00,00,000 ఇక్కడికి వచ్చేస్తాయి. 100 క్రోర్స్. అంటే అప్పుడు ఇక్కడ వీనికి చూసారా ఇదే పర్సను జస్ట్ ఇక్కడ ఒక మాట చెప్పి జస్ట్ నేను వైజాగ్‌కి అమ్ముతున్నాను. జస్ట్ వైజాగ్‌లో ఉండే ఒక కంపెనీకి అమ్ముతున్నాను అని చెప్పేసి జస్ట్ 10,00,00,000 మీద 30% 3 క్రోర్స్ గవర్నమెంట్ కట్టేస్తాడు. అదే కియా కంపెనీ గినక అనంతపూర్ నుండి డైరెక్ట్ అమెరికాకి ట్రాన్స్‌పోర్ట్ చేసింటే 30,00,00,000 కట్టాల్సి ఉండేది. అలాంటి ప్లేస్‌లో 3,00,00,000 మాత్రమే కట్టింది. ఎందుకంటే ఈ టాక్స్ అవాయిడ్ చేయడానికి. అంటే టాక్స్ ఎగరగొట్టడానికి ఈ యొక్క పని చేస్తున్నారు. అంటే సెజ్‌ని యూజ్ చేసుకొని. దాన్ని అరికట్టడానికే ఈ యొక్క గ్యార్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తెచ్చింది. దాంట్లో కొన్ని ప్రిన్సిపల్ పెట్టేసి లేదురా మీరు ఇలాంటి పొజిషన్‌లో ఉంటే ఇది కట్టాల్సిందే కచ్చే అన్నటువంటివి తీసుకురావడం జరిగింది. అంటే గవర్నమెంట్‌కి వీళ్ళు ఎలాంటి లూప్ హోల్స్ యూజ్ అంటే నేను మళ్ళీ కియా అంటే కియా చేస్తుందని కాదు. నేను ఎగ్జాంపుల్‌గా కియా కంపెనీ ఇలా చేస్తుంది అంటే తీసుకొని చెప్పాను. ఎందుకంటే మన ఏపీకి సంబంధించి కియా ఉంది కాబట్టి చెప్పాను. అంతేగాని అది చేస్తుంది అని కాదు. తర్వాత ఇంకోటి ఇది మళ్ళా ఎక్కడికొచ్చేసాం గదా! ఇలా మనకు అదే టాక్స్ ఎక్స్‌పెండిచర్ అన్నాను గదా! ఈ టాక్స్ ఎక్స్‌పెండిచర్‌కి రిలేటెడ్‌గా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో గూడా కొన్ని రాయితీలు ఇస్తారు. ఆ రాయితీలలో గూడా మన కార్పొరేట్ టాక్స్‌లలో గూడా మనకి ఈ విధంగా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే. యాక్చువల్‌గా మనకు టాక్స్ ఎక్స్‌పెండిచర్ అని చెప్పాను. మళ్ళీ మీరు సెస్ గురించి చెప్పాను కాబట్టి మళ్ళా టాక్స్ ఎక్స్‌పెండిచర్ మర్చిపోతే కష్టం. దీన్నే దీన్నే మనం ఏమన్నాము, ఏదైతే రాయితీలు ఇస్తుందో, రిబేట్స్ ఇస్తుందో, తర్వాత డిడక్షన్స్ ఇస్తుందో, దాన్ని మొత్తం టాక్స్ ఎక్స్‌పెండిచర్ అన్నాము. దీన్నే ఏమని పిలుస్తారంటే రెవెన్యూ ఫర్గెటెన్ స్టేట్మెంట్ అంటారు. రెవెన్యూ ఫర్గాన్ స్టేట్మెంట్ అంటారు. ఈ యొక్క కాన్సెప్ట్‌ని అంటే ఈ యొక్క రెవెన్యూ వాడు ఇక్కడే మనకు ఎగ్జామ్‌లలో ఇచ్చేటప్పుడు మనం ఇక్కడే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. వాడు టాక్స్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటి మాట యూజ్ చేయడు. రెవెన్యూ ఫర్గాన్ స్టేట్మెంట్ అనేటువంటి మాట యూజ్ చేస్తాడు. అప్పుడు నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు. ఏంటి రెవెన్యూ ఫర్గాన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనుకుంటాం. అంటే నథింగ్ ఈస్ ఏ టాక్స్ ఎక్స్‌పెండిచరే. ఎందుకంటే 2006, 2007 బడ్జెట్‌లో ఫస్ట్ టైమ్ ఈ యొక్క టాక్స్ ఎక్స్‌పెండిచర్ కాన్సెప్ట్ వచ్చింది. అంటే గవర్నమెంట్ చెప్పాలనుకుంది. ఏమని చెప్పాలనుకుందంటే, చూడండబ్బా! మేము టాక్స్ ఎక్స్‌పెండిచర్ గూడా చేస్తున్నాం. టాక్స్ ఇట్లా కొన్ని రాయితీలు ఇచ్చి మాకు ఇన్ని కోట్లు నష్టం వస్తున్నాయని పార్లమెంట్ ముందు ఇచ్చి బడ్జెట్ సమావేశాలలో మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు గదా! చెప్తాను బడ్జెట్‌లో మొత్తం మనీ బిల్ అంటే ఏమిటి? ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తారో అని చెప్తాము. అలా చేసేటప్పుడు ఈ యొక్క రెవెన్యూ ఫర్గెటెన్ స్టేట్మెంట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ అంటే ఎలా అంటే స్టేట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఫర్గాన్ అనేటువంటి రూపంలో ఒక స్టేట్మెంట్ పార్లమెంట్ ముందు పెట్టేవాళ్ళు. అందులో డీటెయిల్‌గా చెప్పేవాళ్ళు. మేము టాక్స్ సిస్టమ్‌లో ఈ యొక్క రాయితీలు ఇస్తున్నాము. ఈ ఇవి ఇవ్వడం వలన మాకు ఇంత నష్టం వస్తుంది. అంటే నష్టం అని కాదు. మేము ఇంత కోల్పోతున్నాము. రెవెన్యూ లాస్ అవుతున్నాము అనేటి ఒక పార్లమెంట్ ముందర పెట్టేవాళ్ళు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్
2026లో మొన్న రీసెంట్‌గా ఇన్‌కమ్ టాక్స్‌లో కొన్ని డిడక్షన్‌లు ఇవ్వడం వల్ల నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ సరే అది గూడా చెప్తాను. దాన్నుగా అది 2006లో. ఇప్పుడు 2000 ఐ థింక్ 2016లో చేంజ్ చేశారు. 2016లోనా? నేమ్ పేరు చేసి సరే 2014 అనుకో. 14లో 2014లో దీని యొక్క పేరు చేశారు. స్టేట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఆఫ్ టాక్స్ ఇన్సెంటివ్స్ అండర్ ద సెంట్రల్ టాక్స్ సిస్టమ్ 2014లో చేంజ్ చేశారు. అంటే ఇక్కడ అర్థమైందా? ఫర్ ఫర్గాన్ అనేటువంటి ఒక వర్డ్‌ని తీసేసి సింపుల్‌గా నీట్‌గా స్టేట్‌మెంట్ స్టేట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఒక స్టేట్‌మెంట్ ఇది. రెవెన్యూ యొక్క స్టేట్‌మెంట్. ఎందుకు అంటే ఇది ఇంపాక్ట్ ఆఫ్ టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఇంపాక్ట్ అయినటువంటి ఒక రెవెన్యూ స్టేట్‌మెంట్ ఇది. మన సెంట్రల్ గవర్నమెంట్‌లో టాక్స్ సిస్టమ్ ఉంది. టాక్స్ సిస్టమ్‌లో కొన్ని టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. ఆ టాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల మన రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది. దాని యొక్క స్టేట్‌మెంటు. ఇక్కడ డైరెక్ట్ ఫర్గాన్ అనేది కోల్పోతున్నాము. అంటే యూపీఏ గవర్నమెంట్ మేము రెవెన్యూ కోల్పోయాము. మాకు రెవెన్యూ అయిపోయింది. అంటే ఆ మీనింగ్ వచ్చే విధంగా ఉంది. దీన్ని పాలిష్ చేసి అంటే 2 ఒకటే. పాలిష్ చేసి ఈ విధంగా ఇప్పుడు పార్లమెంట్ ముందు ఇచ్చి దీని మీద డిస్కషన్ జరుపుతున్నారు. అయితే 2014లో జరిగినటువంటి డెవలప్‌మెంట్. ఇంతకుముందు ఏదైనా ఇవ్వచ్చప్పా. రెవెన్యూ ఫర్గాన్ స్టేట్‌మెంట్ అయినా ఇవ్వచ్చు. స్టేట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఆఫ్ ఎ టాక్స్ ఇనిషియేటివ్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ టాక్స్ సిస్టమ్ అయినా ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే ఒకటే టాక్స్ ఎక్స్‌పెండిచర్ కిందకే వస్తాయి అవి. సరే ఇప్పుడు 2026లో నిర్మలా సీతారామన్ చెప్పిందేందంటే 1,00,00,000,00,000 మాకి నష్టం వచ్చింది. 100 లాక్స్ క్రోర్స్ 1,00,00,000,00,000 మాకు ఎందుకు వచ్చిందంటే ఇన్‌కమ్ టాక్స్ మీద డిడక్షన్ వల్ల అనేటువంటి ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. అంటే పార్లమెంట్ ముందు చెప్పారు వాళ్ళు అంతే. అంతకు మించి ఏం లేదు. ఇది టాక్స్ ఎక్స్‌పెండిచర్ సంబంధించి. ఇంతవరకు నేను ఎక్స్‌పెండిచర్ అని మొత్తం చెప్పాను గదా! ఓకే. దీంతో మనకు ఎక్స్‌పెండిచర్ ఆల్‌మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు నేను బడ్జెట్ చెప్తాను. రేపు క్లాస్‌లో వచ్చేసి బడ్జెట్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చూడండి లాస్ట్ క్లాస్ కూడా నేను చాలా క్లాసెస్ చెప్పాను. ఆల్ ద బెస్ట్. బాగా చదువుకోండి. బై.